ప్రాపర్టీస్ మొత్తం ఇక్కడ పైనే కనబడుతుంది. ఒకసారి జస్ట్ రఫ్గా మనం చెక్ చేసుకుందాము అన్నీ. సో లాస్ట్ క్లాస్ని రఫ్గా ఓకే. సో ఇందులో వచ్చేసరికి ఏంటంటే న్యూ డాక్యుమెంట్ తీసుకున్నాము. తర్వాత దీంట్లో సైజెస్ మనం ఇక్కడ A4 సైజ్ ప్రిఫర్ చేసుకుంటున్నాము. దాని డైమెన్షన్స్ ఇక్కడ ప్రస్తుతం దానికి మిల్లీమీటర్స్లో ఉంది, అంటే మనం ఇక్కడ ఇంచెస్లో ప్లేస్ చేసుకొని అండ్ వీ కెన్ ప్రిఫర్ ల్యాండ్స్కేప్ కావాలా పోర్ట్రేట్ కావాలా అనేది మనం ఇక్కడ చూస్ చేసుకోవచ్చు. పోర్ట్రేట్ అండ్ ల్యాండ్స్కేప్స్. సో నెక్స్ట్ ఈ ఐటమ్ వచ్చేసరికి ఏంటంటే ఆల్ పేజెస్ సేమ్ ప్రాపర్టీస్ కావాలంటే యూజ్ చేయొచ్చు. ప్రతి ఒక్క పేజ్కి ఇండివిజువల్ ప్రాపర్టీస్ కావాలి అనుకుంటే ఇది యూజ్ చేసుకుందాం. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి యూనిట్స్లో మనకి ఇంచెస్ కావాలా ఏది కావాలనేది మనం ఇక్కడ ప్రిఫర్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మన మూమెంట్ పొజిషన్ నోట్. సో దీన్ని మనం ఎంతవరకు అంటే మన యారేస్గా మూవ్ చేసుకునేటప్పుడు నడ్జ్ డిస్టెన్స్ ఎంత కావాలి అనేది మనం యూజ్ చేసుకుంటాం. అంటే మనం ఆబ్జెక్ట్ని డ్రా చేసినప్పుడు ఆ ఆబ్జెక్ట్ మన యారో కీస్తో ఎంతవరకు మూవ్ అవ్వాలనేది సో ఈ యొక్క ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్ అంటే నడ్జ్ డిస్టెన్స్లో ఉంటుంది. ఓకే. 0 అంటే ఎక్కువ వాల్యూ పెరిగితే కనుక మన యారోస్తో ఎక్కువ డిస్టెన్స్ మూవ్ చేసేది కెపాసిటీ ఉంటుంది. సో తక్కువ అయితే కనుక తక్కువ కెపాసిటీస్తో మూవ్ చేసుకుంటాం. ఓకే. సో అలానే ఆబ్జెక్ట్స్ని కూడా మనం డ్రా చేసాం. సో ఆబ్జెక్ట్స్లో వచ్చేసరికి ఏంటి మనకి ఇక్కడ ఆబ్జెక్ట్స్ చూసినప్పుడు మనకి ఆబ్జెక్ట్స్ పక్కన ఒక చిన్ని ట్రయాంగిల్స్ కనబడుతున్నాయి చూడండి. చిన్న బాటంలో చిన్న ట్రయాంగిల్స్ కనబడుతున్నాయి. సో ఆ ట్రయాంగిల్స్ చిన్న ట్రయాంగిల్స్ ఏంటి అంటే కనుక దాని లోపల ఇంకా మనకి సబ్ టూల్స్ అనేవి ఉన్నాయి. సబ్ టూల్స్ అనేవి మనకు ఉన్నాయి. ఓకే. సో ఆ సబ్ టూల్స్ కావాలి అనుకుంటే కనుక దీని మీద క్లిక్ చేసి కాసేపు ఉంచితే కనుక మనకు ఆ టూల్స్ బయటకు వస్తాయి. ఓకే. క్లిక్ చేసి కాసేపు ఉంటే కనుక మనకి టూల్స్ బయటకు వస్తాయి దీంట్లోంచి. సో అలా అంటే దాని కింద టూల్ లేదనుకోండి, అంటే ఇప్పుడు ప్రస్తుతానికి అన్ని టూల్స్కి ఉన్నాయి, దీని ఒక్క తప్ప చూడండి. దీనికి ఇక్కడ ట్రయాంగిల్ లేదు కింద, అంటే అది ఒక్కటి మాత్రమే సబ్ టూల్, అదొక్కటే టూల్ అంతే, అందుకంటే దాని లోపల ఇంకా టూల్స్ లేవు. సో అలా ట్రయాంగిల్స్ ఉన్న వాటికి అన్నిటిని మనం క్లిక్ చేసి కాసేపు పట్టుకుంటే మనకి దాంట్లో ఉన్న టూల్స్ బయటకు వస్తాయి. ఓకే. సో ఇప్పుడు మనకి ఆబ్జెక్ట్స్ అనేది చూసుకుంటున్నాం. రెక్టాంగులర్ ఆబ్జెక్ట్. సో ఈ ఆబ్జెక్ట్ తీసుకొని మనం ఇక్కడ డ్రా చేసాం. ఈ ఆబ్జెక్ట్ని డ్రా చేసి తర్వాత మూవ్ టూల్కి వెళ్ళిపోతే కనుక మనం మూవ్ టూల్తో మనం మూవ్ చేయొచ్చు ఆబ్జెక్ట్ని. ఓకే. సో ఈ ఆబ్జెక్ట్ తీసుకున్నప్పుడు పైన ప్రాపర్టీస్ అంతా ఆబ్జెక్ట్ బేస్ మీద ప్రాపర్టీస్ అవుతుంది. అంటే ఇక్కడ మనకి ఏంటి రెక్టాంగులర్ టూల్ తీసుకున్నాం. రెక్టాంగులర్ టూల్లోకి వచ్చేసరికి ఏంటంటే మనకి రెక్టాంగిల్లో అంటే స్క్వేర్ షేప్ ఇవ్వగలుగుతాము, లేదనుకుంటే కనుక రెక్టాంగులర్ షేప్. రెక్టాంగులర్ షేప్స్ అంటే ఏంటి, 2 సైడ్స్ ఈ సైడ్ ఈక్వల్గా ఉంటుంది, ఈ సైడ్ ఈక్వల్గా ఉంటుంది. 4 సైడ్స్ ఈక్వల్గా ఉండదు. కానీ స్క్వేర్ వచ్చేసరికి ఏంటి 4 సైడ్స్ మనకి ఈక్వల్గా రన్ అవుతాయి. కంప్లీట్గా 4 సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. సో అలాంటప్పుడు ఏం చేయాలి, ఈక్వల్గా కావాలి అనుకుంటే క్లిక్ చేసి డ్రాగ్ చేసేటప్పుడు ఓకే దీంట్లో కంట్రోల్ పట్టుకోండి, CTRL. మిగతా సాఫ్ట్వేర్స్లో షిఫ్ట్ పట్టుకుంటాము, కానీ దీంట్లో వచ్చేసరికి ఏంటంటే కంట్రోల్ పట్టుకుంటే కనుక మనకి పర్ఫెక్ట్ స్క్వేర్ అనేది ఫార్మేషన్ అవుతుంది. సో నార్మల్గా డ్రాగ్ చేస్తే మాత్రం మనకి రెక్టాంగులర్ కింద మనకి ఫార్మేషన్ అవుతుంది. ఓకే. ఇది అయిపోయిన తర్వాత మూవ్ టూల్. సో మ్యాక్సిమం ఈ గ్రాఫిక్ డిజైనింగ్ సాఫ్ట్వేర్స్ అన్నిట్లోనూ మనం వర్క్ చేసిన తర్వాత మనం మూవ్ టూల్కి వెళ్ళిపోవాల్సిందే. అంటే ఇక్కడ మనం మూవ్ టూల్ అంటే పిక్ టూల్ అనుకోవచ్చు. దాంతో ఏంటి మనం సో పిక్ టూల్తో మనం వాటిని సెలెక్ట్ చేయొచ్చు. యూ క్యాన్ మూవ్ ఇట్ అరౌండ్. ఓకే. అంటే ట్రాన్స్ఫార్మ్స్ అంటారు వీటిని అన్నిటిని. ట్రాన్స్ఫార్మ్ అంటే ఏంటి, మూవ్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది, రైట్. స్కేలింగ్, సో ఇలా డైరెక్ట్గా స్కేల్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది. సో రెక్టాంగులర్గా కావాలంటే ఇలా స్కేల్ చేసుకోవచ్చు. అండ్ దెన్ అలానే నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే రొటేషన్కి రావాలి అంటే కనుక దీని మీద సెకండ్ టైం క్లిక్ చేయండి. అంటే డబుల్ క్లిక్ కాదు, సో మామూలు క్లిక్ చేసిన తర్వాత సెకండ్ టైం ఇంకొకసారి క్లిక్ చేశారంటే మీకు రొటేషన్ ఆప్షన్స్ వస్తాయి. ఇదిగో రొటేషన్ యాంగిల్. సో మీరు ఎలా రొటేట్ చేయొచ్చు. ఓకే. ఇక్కడ రొటేట్ చేసినప్పుడు ఇక్కడ యాంగిల్ చూపిస్తుంది చూడండి, ఇదిగో. అంటే ముందు మాన్యువల్గా చేసిన తర్వాత ఆప్షన్ వైజ్గా చేద్దాం అప్పుడు. ఓకే. సో ఇక్కడ వాల్యూ మనం 0 చేసేద్దాం.
దాట్ మనకి క్లియర్గా రీసెట్ అయిపోయింది. ఇది అంటే ఈ కార్నర్ కానీ వెళ్ళినప్పుడే మనకి ఆ రొటేషన్ అనేది ఫార్మేషన్ వచ్చింది చూడండి ఇక్కడ. సో అదే కనుక మనకి ఈ మధ్యలో పెడితే దీన్ని స్క్యూ అంటారు. స్క్యూ అంటే పైన పార్ట్ కింద పార్ట్ ఇటు ఇటు జరుపుకునే కెపాసిటీ ఉంటుంది. ఇట్లా స్క్యూ. ఓకే, స్క్యూ చేసుకునే కెపాసిటీ ఉంటుంది. సో మిస్టేక్ ఏమన్నా జరిగితే వెంటనే ఏం చేయాలి? కంట్రోల్ జెడ్ అండు. ఇందులో వచ్చేసరికి ఏంటంటే మనకి దాదాపు ఒక 20 టైమ్స్ దాకా అండు ఉంటుంది. 15 to 20 టైమ్స్ అండు చేసుకోవచ్చు. ఓకే, సో మూవ్ టూల్తో బయట క్లిక్ చేశారనుకో డీసెలెక్ట్ అవుతుంది. సెలెక్షన్ టూల్తో, పిక్ టూల్ తోటి దీని మీద ఒకసారి క్లిక్ చేశారనుకోండి మీరు దీన్ని మూవ్ చేయొచ్చు, స్కేల్ చేయొచ్చు. దాని మీదే సెకండ్ టైం క్లిక్ చేస్తే మీరు రొటేట్ చేయొచ్చు లేదా స్క్యూ చేయొచ్చు. ఓకే, ఈ మధ్యలో ఒక రౌండ్ ఉంది కదా, దీన్ని సెంటర్ పాయింట్ అంటారు. సెంటర్ పాయింట్. ఈ సెంటర్ పాయింట్ ఏంటంటే జస్ట్ ఒక మేకు లాంటిది అనమాట. అంటే ఈ మొత్తం ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక వుడ్ బాక్స్ అనో ఏదని అనుకోండి, ఇది మధ్యలో మేకులాగా దాని లోపల ప్రెస్ అయింది కాబట్టి ఏంటంటే ఈ ఆబ్జెక్ట్ మొత్తం ఈ సెంటర్ని బేస్ చేసుకొని రొటేట్ అవుతుంది. ఇదిగోండి. అదే కనుక మనకి కార్నర్ అంటే ఇది ఇక్కడ కాకుండా కార్నర్లో ఎక్కడన్నా పెట్టామనుకోండి, ఇప్పుడు చూడండి అంటే మేక్ ఇక్కడ పట్టుకుంది, అప్పుడు ఆబ్జెక్ట్ ఎలా మూవ్ అవుతుంది? ఇలా మూవ్ అవుతుంది. చూసారా? ఇలా మూవ్ అవుతుంది. ఓకే, ఇది మ్యాక్సిమం మనం సెంటర్లోకి పెట్టుకుంటే మనకి సెంటర్లోకి వెళ్తుంది, ప్రాబ్లం లేదు. రైట్, ఇది మనం మాన్యువల్గా చేసేసుకున్నాం. ఇప్పుడు మనం చేయబోయేది వచ్చేసి ఏంటంటే వాల్యూస్ ద్వారా వెళ్ళబోతున్నాం. సో దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, ఇక్కడ మనకి పైన చూసినప్పుడు ఇది ఎక్స్ అండ్ వై. ఈ ఎక్స్ అండ్ వై అనేది వచ్చేసరికి ఏంటంటే ఇది పొజిషనింగ్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్. అంటే ఈ పేపర్లో ఈ బాక్స్ ఎక్కడ పొజిషన్ అయి ఉండాలి. సో ఎక్స్లో 2 ఇంచెస్ అండ్ వైలో 6 ఇంచెస్ ప్లేస్మెంట్. ఇది మనం మాన్యువల్గా పెట్టుకుంటాం కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి నో ప్రాబ్లం. నెక్స్ట్ దీన్ని విడ్త్ ఎంత ఉండాలి, హైట్ ఎంత ఉండాలి, ఆబ్జెక్ట్ సైజ్, ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. సో విడ్త్ వచ్చేసరికి ఏంటి, నాకు 4 ఇంచెస్ ఇస్తున్నాను. హైట్ వచ్చేసి నేను 2 ఇంచెస్ ఇస్తున్నాను. ఇచ్చేసి కీబోర్డ్లో ఎంటర్ ప్రెస్ చేయాలి, అప్పుడైతేనే మీకు ఆ వాల్యూ దీనికి అప్లై అవుతుంది, లేకపోతే రాదు. ఓకే, సో దీన్ని బేస్ చేసుకొని ఇది డిఫాల్ట్గా 100% నుంచి ఆబ్జెక్ట్ ఎంతవరకు పర్సంటేజ్ బేసిస్ మీద వెళ్తుంది. సో మనకి ప్రాబ్లం లేదు ప్రస్తుతానికి. స్కేలింగ్ లాక్, ఈ స్కేల్ లాక్ చేశారనుకోండి లాక్ రేషియో అని. ఇప్పుడు దీని వాల్యూ మార్చాను అనుకోండి, ఆపోజిట్ వాల్యూ 2.5కి మారిపోయింది చూడండి. ఇది నేను ఇది ఒక్క వాల్యూ ఇచ్చాను కానీ హైట్ వాల్యూ ఆటోమేటిక్గా చేంజ్ అయింది. ఎందుకు? ఇక్కడ రెండింటికి లాక్ వేసి ఉంచాను. సో దీని అంటే ఇది వాల్యూ మారిస్తే దీనికి సపోర్టెడ్ వాల్యూ కింద ఇమ్మంటున్నాం. అదే ఇది తీసేసాం అనుకోండి, ఇప్పుడు ప్రతిదానికి ఇండివిజువల్ వాల్యూస్గా మారుతాయి. ఓకే, సో మనకి సైజెస్ ఆఫ్ ఎ బాక్స్ అంటే రెక్టాంగులర్ బాక్స్ తీసుకొని వాటి సైజెస్ని ఎలా డిఫైన్ చేసుకుంటాం అనేది ఇక్కడ మనకి యూజ్ చేసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి, రొటేషన్. సో రొటేషన్ యాంగిల్ ఇక్కడ డైరెక్ట్గా మనం ఇవ్వచ్చు. ఎంత? ఒక 25 degrees యాంగిల్ ఇచ్చేయచ్చు. -25 అంటే ఆపోజిట్లో తిరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఇది వచ్చేసి ఏంటంటే ఇది ఫ్లిప్ హారిజాంటల్లీ లేదా ఫ్లిప్ వర్టికల్లీ. సో ఇప్పుడు ఇటు ఫ్లిప్ చేసుకుని చూసారా, వర్టికల్లీ అంటే కిందది పైకి, పైది కిందకి. ఓకే, సో ఏ వర్టికల్గా ఫ్లిప్ అవ్వాలా లేదంటే హారిజాంటల్గా. ఎక్స్క్యూజ్ మీ. సో అంటే ఫ్లిప్పింగ్ చేసుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇందులో రౌండెడ్ కార్నర్స్. ఈ రౌండెడ్ కార్నర్స్ మనకి స్మూత్గా ఉండాలా లేకపోతే కనుక హార్డ్గా అంటే ఎలా ఉండాలి. సో ప్రస్తుతానికి ఫస్ట్ ఇది పెట్టేసి వీటి వాల్యూస్ ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇందులో మనం ఏ ఒక్కదానికి వాల్యూ పెంచినా కూడా ఆటోమేటిక్గా 4 ఐటమ్స్కి మనం వాల్యూ పెంచుతున్నాం. చూడండి, ఆటోమేటిక్గా
4 ఐటమ్స్కి మనం వాల్యూస్ పెంచుకుంటాం. అలా కాదు, నాకు వచ్చేసి ఏంటంటే ఓన్లీ ఒక సైడ్ మాత్రమే రావాలి, మొత్తం సైడ్ అంతా వద్దు, నాకు కంప్లీట్గా వద్దు అనుకుంటే ఈ లాక్ అనేది ఆఫ్ చేసేస్తాం. లాక్ ఆఫ్ చేసేస్తే కనుక మీకు ఎక్కడైతే కావాలో దాని ఒక్కదానికి మాత్రమే. ఇందులో ఏంటి, ఇది టాప్ లెఫ్ట్, టాప్ రైట్, బాటమ్ లెఫ్ట్, బాటమ్ రైట్. సో ఇప్పుడు బాటమ్ 2 నేను షార్ప్ చేసుకున్నాను. సో ఇందులో వచ్చేసి నేను ఒక 1 ఇంచ్, ఇది ఒక 1 ఇంచ్ వదిలేస్తాను, ఇది ఒక 1 ఇంచ్, ఇది ఒక 1 ఇంచ్. ఇది అవుటర్ కి అంటే కార్నర్ స్మూత్ కావాలా లేదా ఇన్నర్ కి స్మూత్ కావాలా, ఓకే, అవుటర్ కా ఇన్నర్ కా లేదంటే ఫ్లాట్ గా కావాలా అనేది వాల్యూ ఇవ్వచ్చు. ఇట్లా సో మీకు డౌట్ ఉందంటే ఒకసారి చాట్ లో నాకు చాట్ మెసేజ్ పెట్టండి, ప్రాబ్లం లేదు, నేను దాన్ని చూసుకొని నేను మీకు రిప్లై చెప్తాను, మీకు ఇబ్బంది ఏమీ లేదు. ఓకే, చాట్ లో నాకు పెట్టండి, ప్రాబ్లం లేదు. వస్తే నాకు ఇండికేషన్ వస్తుంది, నేను దానికి రిప్లై వెంటనే చెప్తాను మీకు. ఓకే, సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్ అయింది. మనకి రౌండెడ్ కార్నర్స్ మనం స్మూత్గా చేసుకోవాలనుకుంటే ఈ రకంగా మనం స్మూత్ చేసుకోవచ్చు. రైట్, సో మనకి ఎలా కావాలనుకుంటే అలాగా మనం యూసేజ్ చేసుకుంటాం. నెక్స్ట్ ఈ పార్ట్ వచ్చేసరికి ఏంటంటే ఈ బోర్డర్ లైన్ మనకి కలర్ కావాలంటే ఈ కలర్ మీద రైట్ క్లిక్ చేసుకుంటే స్ట్రోక్ కలర్ పడుతుంది. ఓకే, లెఫ్ట్ క్లిక్ చేసుకుంటే ఫిల్ కలర్ పడుతుంది. సార్ నాకు ఇప్పుడు స్ట్రోక్ కలర్ నాకు హెవీగా కావాలి అంటే ఇప్పుడు నాకు సన్నగానే లైన్ ఉంది, దాన్ని ఇంకా లావుగా కావాలి అనుకున్నాం. ఓకే, సో లావుగా కావాలి అనుకుంటే కనుక దీంట్లో ఇక్కడ మనం వాల్యూస్ మనం ఇవ్వచ్చు. సో ఎంత 1 mm లో కావాలంటే 1 mm ఇంకా లావుగా 2 mm. సో మనకి స్ట్రోక్ ఎంత వరకు కావాలనుకుంటే అంత స్ట్రోక్ లెవెల్ మనం ఇక్కడ ఇవ్వచ్చు. స్ట్రోక్ లో స్టైల్స్ కూడా కావాలి అనుకున్నారనుకోండి, దీని పక్కనే ఉంటాయి స్టైల్స్, ఇవన్నీ మనకి స్టైల్స్. ఏ స్టైల్ కావాలంటే ఆ స్టైల్ని మనం దాని మీదకి ప్రిఫర్ చేయించవచ్చు. ఎలాంటి స్టైల్ కావాలంటే అలాంటి స్టైల్ ఇవ్వచ్చు. ఓకే, మన స్ట్రోక్ ఎంత కావాలనుకుంటే అంత స్ట్రోక్ ఇవ్వచ్చు. సో మనకి స్ట్రోక్ స్టైల్స్ కావాలి అనుకుంటే స్ట్రోక్ స్టైల్స్, మళ్ళీ డిఫాల్ట్గా కావాలి అనుకుంటే సో నార్మల్కి క్లిక్ చేసుకుంటే నార్మల్గా వచ్చేస్తుంది. సో ఇది మనకు ఒక రెక్టాంగులర్ బాక్స్ తీసుకున్నప్పుడు వాటికి వచ్చే ప్రాపర్టీస్ ఇక్కడ పైన. ఇక్కడ ఇంకా కొన్ని ఉన్నాయి ఎక్స్ట్రా. సో ఫ్రంట్ లేయర్ అనేసి అని, కన్వర్ట్ టు కర్వ్ అని, ఇవి వెళ్తున్న కొద్దీ మనకి వస్తాయి. సో నెక్స్ట్ క్లాసెస్లో మనకి వీటి గురించి కవర్ చేసుకుందాం, చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్స్. ఇప్పుడు మనం ప్రస్తుతం దానికి చూసుకున్న వాటిల్లో వచ్చేసరికి ఏంటంటే కంట్రోల్ ఏ కొట్టాను, డిలీట్ కొట్టేశాను, షిఫ్ట్ F4. సో ఒక బాక్స్ తీసుకున్నాము, రెక్టాంగులర్ బాక్స్. సో వాటివి ప్రాపర్టీస్ మొత్తం దీంట్లో కూడా ఇక్కడ మనకి సెంటర్ పొజిషన్లోనే పెట్టుకుంటాం. అంటే మనం ఇందాక పిన్నింగ్ ఉంది కదా, ఇది మూవ్ టూల్గా ఉన్నప్పుడు ఇది మూవ్ చేయలేము, రెండో క్లిక్ చేసుకొని రొటేషన్గా ఉన్నప్పుడు మాత్రమే మనం ఇది క్లిక్ ఇవ్వగలుగుతాం. ఓకే, సో అందుకని జాగ్రత్తగా ఉండండి. ఇది బాక్స్ తీసుకున్నాం, దాని విడ్త్ హైట్ మనం ఇక్కడ డిఫైన్ చేస్తాము. దాని రొటేషన్ యాంగిల్ కావాలంటే రొటేషన్ యాంగిల్ ఇవ్వచ్చు. అండ్ ఇవి వచ్చేసి ఏంటంటే కార్నర్స్. సో కార్నర్స్ ఎట్లా కావాలి అనుకుంటే ఇది లాక్ వేసి ఉంటే కనుక అన్ని కార్నర్స్ ఎట్ ఏ టైంగా మనకి ఈక్వలైజ్ అవుతాయి. అంటే ఒకదానికి మారిస్తే చాలు, ఆటోమేటిక్గా అన్ని సైడ్స్కి మనకి సేమ్గా వెళ్ళిపోతుంది. సో ఇట్స్ 10 ఇంచ్, అందువల్ల నాకు ఎక్కువ అవుతుంది ప్రాబ్లం. చూడండి జాగ్రత్త, ఇక్కడ ఇంచెస్లో పెట్టాను కాబట్టి. సో స్ట్రోక్ ఎంత కావాలి అంటే అంత స్ట్రోక్ నేను ఇవ్వగలుగుతాను ఆబ్జెక్ట్కి. ఇంకొక మెయిన్ థింగ్ ఏం చెప్పాను, సెలెక్ట్ చేయకుండా ఏ వాల్యూస్ని ఇవ్వడానికి ట్రై చేయొద్దు. ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత వాటి ప్రాపర్టీస్ వచ్చినప్పుడు మాత్రమే వాటికి ఆప్షన్స్ అనేది వాడండి, లేకపోతే మీకు ఎర్రర్ అనేది ఫార్మేషన్ అవుతుంది. ఎర్రర్ ఇచ్చినప్పుడు ఏంటంటే ఇలా వస్తుంది, అంటే మీరు ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేయకుండా డైరెక్ట్గా అప్లై చేస్తున్నారు. సో అది ఏమి అవుతుంది అంటే కనుక అది డిఫాల్ట్గా చేంజెస్ అవుతుంది, అంటే డిఫాల్ట్గా మనం ఇచ్చిన చేంజ్ డిఫాల్ట్ చేసేస్తుంది. అలా చేస్తే మీకు ప్రాబ్లం అనేసి అలా ఎప్పుడు చెయ్యొద్దు అని చెప్తుంది, అది క్యాన్సిల్ చేసేసుకుంటాం అలా మెసేజ్ ఎప్పుడు వచ్చినా సరే. ఓకే, సో ఇది మనకి
బాక్స్ గురించి ప్రాపర్టీస్. ఈ బాక్స్కి చిన్న ట్రయాంగిల్ ఉంది చూడండి కింద, అంటే దాని లోపల ఇంకా మనకి సబ్ ఉంది. సో దాన్ని క్లిక్ చేసి, అంటే లెఫ్ట్ క్లిక్ చేస్తే పట్టుకొని ఉంచితే కాసేపు రెక్టాంగులర్ కింద 3 పాయింట్ రెక్టాంగిల్ అని ఉంటుంది, 3 పాయింటర్స్. సో క్లిక్ చేసి డ్రాగ్ చేసి ఎక్కడ దాకా కావాలో అక్కడ వదిలేసి క్లిక్, తర్వాత మూవ్ చేశారనుకోండి ఆ యాంగిల్లోకి బాక్స్ ఫార్మేషన్ అవుతుంది. క్లిక్ చేసి డ్రాగ్ చేసి వదిలిన తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయాల్సిన అవసరం లేదు, మీరు మూవ్ చేస్తే చాలు ఆటోమేటిక్గా మనకు అది సెట్ చేయగలుగుతుంది. ఓకే, 3 పాయింటర్స్ అంటే మనకి 3 పాయింటింగ్ అంటే ఫస్ట్ పాయింట్ క్లిక్ చేసి లాగుతున్నాం క్లిక్ వదలకుండా, సెకండ్ పాయింట్ ఎప్పుడైతే నాకు అక్కడ వదులుతానో అక్కడ సెకండ్ పాయింట్ కొడుతుంది. సో మూవ్ చేసుకొని నెక్స్ట్ థర్డ్ పాయింట్ మనం క్లిక్ చేసినప్పుడు మాత్రమే థర్డ్ పాయింట్ కొడుతుంది. ఓకే, సో ఏ టూల్తో అయినా సరే వర్క్ అయిపోయిన తర్వాత గో ఫర్ ఏ పిక్ టూల్, అంటే మూవ్ టూల్ని పిక్ చేసుకోండి. కంట్రోల్ ఏ, సెలెక్ట్ ఆల్, డిలీట్. నెక్స్ట్ అలానే వచ్చేసరికి ఏంటంటే ఎలిప్స్ టూల్. ఎలిప్స్ అంటే కనుక మనకి రౌండెడ్ కదా, సో ఇలా డ్రాగ్ చేసుకునేటప్పుడు పర్ఫెక్ట్ సర్కిల్ కావాలి అంటే కీబోర్డ్లో కంట్రోల్ పట్టుకుంటే కనుక పర్ఫెక్ట్ సర్కిల్ మనకి ఫార్మేషన్ అవుతుంది. అదే కనుక కంట్రోల్ పట్టుకోలేదనుకోండి ఎలిప్స్ షేప్ వస్తుంది. ఇది ఎలిప్స్ షేప్. సో అయిపోయిన తర్వాత మళ్ళీ పిక్ టూల్ తీసుకున్నాను. సో దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నాకు విడ్త్ హైట్ వాల్యూస్ ఇవ్వచ్చు. సో అంటే ఇది ఎలిప్స్ కాబట్టి 3.3 10. ఓకే, ఇది వచ్చేసరికి ఏంటి పర్ఫెక్ట్ సర్కిల్కి వచ్చేసరికి ఏంటంటే రెండు సేమ్ వాల్యూస్ ఉంటాయి ఇక్కడ. పర్ఫెక్ట్ సర్కిల్కి వచ్చేసరికి ఏంటంటే మనకి రెండు వాల్యూస్ ఈక్వల్గా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ సేమ్ రొటేషన్ యాంగిల్, నెక్స్ట్ ఫ్లిప్పింగ్, వర్టికల్ ఫ్లిప్పింగ్, హారిజాంటల్ ఫ్లిప్పింగ్. సర్కిల్కి వచ్చేసరికి ఏంటంటే మనకి ఇక్కడ అంటే ఇందాక బాక్స్కి వచ్చేసరికి ఏంటి మనకి కార్నర్స్ అంతా మనకి రౌండెడ్ కార్నర్స్గా చేసుకునే సెట్టింగ్ ఉంది. ఇక్కడ దీంట్లో సర్కిల్కి వచ్చేసరికి ఏంటంటే ఎలిప్స్, పై, ఆర్క్. పై అన్నారనుకోండి హాఫ్ ఇలా కట్ చేసుకుంటాం, దీన్ని పై అంటారు. దీని వాల్యూ ఎంత కావాలనేది ఇక్కడ మనం ఇవ్వచ్చు. ఇది తగ్గించుకుంటున్నారనుకోండి, ఇది క్లిక్ చేసి పట్టుకున్నాను చూడండి వాల్యూ తగ్గుతుంది. క్లిక్ చేస్తుంటే ఇది ఎండ్ వాల్యూ, ఇది స్టార్టింగ్ వాల్యూ, ఇది ఎండ్ వాల్యూ. ఆర్క్ అంటే కనుక ఈ మధ్యలో ఈ కనెక్షన్ ఉండదు, కంప్లీట్ సేమ్ స్టార్టింగ్ పాయింట్ ఎండ్ పాయింట్, స్టార్ట్ పాయింట్ ఎండ్ పాయింట్. మళ్ళీ నార్మల్ సర్కిల్ వచ్చేయాలంటే కనుక నార్మల్ ఎలిప్స్. ఈ 3 ఐటమ్స్ని మనం యూజ్ చేసుకుంటాం సర్కిల్కి. బాక్స్కి వచ్చేసరికి ఏంటంటే మనకి రౌండెడ్ రెక్టాంగిల్స్, రౌండెడ్ ఫార్మేషన్ అవుతాయి ఇవి. ఎలిప్స్కి వచ్చేసరికి ఏంటంటే ఇవి. నెక్స్ట్ సేమ్లో వచ్చేసి ఏంటంటే స్ట్రోక్ వాల్యూస్. స్ట్రోక్ ఎంత కావాలంటే అంత స్ట్రోక్ పెట్టుకోవచ్చు. అండ్ దెన్ మనకి స్ట్రోక్ స్టైల్స్ కావాలంటే స్ట్రోక్ స్టైల్స్ ఇవ్వచ్చు. ఓకే, సో మళ్ళీ కంట్రోల్ ఏ, సెలెక్ట్ ఆల్, డిలీట్. నెక్స్ట్ దీనికి కూడా వచ్చేసరికి ఏంటి 3 పాయింటర్ ఎలిప్స్ అని ఉంది. 3 పాయింటర్ ఎలిప్స్ అంటే క్లిక్ చేసి డ్రాగ్ చేసిన తర్వాత మనం ఎలిప్స్కి ఎటు కావాలంటే అటు డైరెక్షన్ ఇవ్వచ్చు. ఇలా మనం డ్రాగ్ చేసుకునే ఏరియా. మామూలు సర్కిల్ అయినా ఎలిప్స్లా గీసేసుకొని రొటేషన్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ కొన్ని అదర్ షేప్స్ కూడా వచ్చినాయి. పాలిగాన్, స్టార్, స్పైరల్, కామన్ షేప్స్. సో పాలిగన్ తీసుకున్నప్పుడు పాలిగన్ సైడ్స్ వచ్చేసినాయి. సో ఇది మనకి పాలిగన్ పేజ్ మేకర్లో కూడా ఉంది. సో పాలిగన్ వచ్చేసరికి ఏంటి మనకి 6 సైడ్స్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి ఏంటంటే 5 సైడ్సే ఇచ్చాడు వాడు. కావాలంటే ఇంకా పెంచుకోవచ్చు, మనం సైడ్స్ని పెంచుకోవచ్చు.
ఎక్కువ సైడ్స్ పెరిగితే ఏమవుతుంది మనకి కంప్లీట్గా సర్కిల్ కింద ఫార్మేషన్ అవుతుంది. ఎక్కువ సైడ్స్ పెరిగితే సర్కిల్ కింద ఫార్మేషన్ అవుతుంది. సార్ దీంట్లో స్టార్లు అలాంటివి ఉంది కదా, మరి దీంట్లో స్టార్ లేదా అంటే కనుక దీనికి స్టార్ ఇవ్వాల, కానీ స్టార్ అనేది సపరేట్గా ఇచ్చాడు. దీంట్లో క్లబ్బింగ్ ఇవ్వాల, కానీ మనకి సపరేట్గా స్టార్ అనేది ఫార్మేషన్ ఇచ్చాడు. సేమ్ మనకి ఏంటి ఇక్కడ విడ్త్ వాల్యూ ఎంత కావాలి, హైట్ వాల్యూ ఎంత కావాలి, సేమ్ ఫ్లిప్పింగ్కి మిగతా వాటికి. అండ్ దెన్ స్ట్రోక్ థిక్నెస్ ఇక్కడే వచ్చేస్తుంది. స్ట్రోక్ స్టైల్స్ ఏవి కావాలంటే అవి ఇచ్చుకోవచ్చు. మళ్ళీ సెలెక్ట్ చేసుకున్నాను, డిలీట్. నెక్స్ట్ దీంట్లో వచ్చేసి స్టార్ ఇక్కడ ఇచ్చాడు చూడండి, స్టార్ సపరేట్గా ఇచ్చాడు. ఎన్ని సైడ్స్ కావాలి, సో స్టార్ని 5 సైడ్ స్టార్ కింద ఇచ్చేసాడు డైరెక్ట్గా. సో ఇందులో వచ్చేసి స్టార్స్కి సైడ్స్ ఎన్ని కావాలంటే అన్ని పెంచుకోవచ్చు వాల్యూస్. అండ్ ఇది వచ్చేసరికి ఏంటంటే మనకి ఎంత తక్కువ కావాలి ఎంత ఎక్కువ కావాలి, ఈ మధ్యలో పట్టుకొని ట్రాక్ చేసుకో. అంటే ఇవి ఉన్నాయి కదా, వీటి పార్ట్ వాల్యూస్ ఎంత కావాలంటే ఎంత, ఎక్కువ కావాలా తక్కువ కావాలా అనేది చూస్ చేయొచ్చు. ఇందులో డైరెక్ట్గా స్టార్ షేప్ కావాలా, లేకపోతే కనుక కాంప్లెక్స్ స్టార్, లేదనుకో కాంప్లెక్స్ స్టార్ తీసుకుంటే ఇది కాంప్లెక్స్ స్టార్. నార్మల్ స్టార్ వచ్చేసి ఇలా ఉంటుంది. సార్ ఇప్పుడు దీని లోపల కలర్ వేయాలంటే దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను, ఇక్కడ కలర్ వేసుకుంటున్నాను. దీనికి కాంప్లెక్స్ స్టార్స్కి వచ్చేసరికి ఏంటంటే కలర్ ఫిల్ చేసినప్పుడు ఇలా గ్యాప్ వస్తుంది. కాంప్లెక్స్ స్టార్ అవి ఎన్ని కావాలంటే అన్ని ఇచ్చేసుకోవచ్చు. ఇవి లోపలికి ఎంత దూరం లాగాలి అనేది ఇక్కడ మ్యాక్సిమం, అంటే ఈ షేప్కి మాత్రం 4 తగ్గించుకోగలిగాం. ఇంకా ఇవి సైడ్స్ పెరుగుతున్నాయి అనుకోండి, ఇంకా మనం ఇక్కడ ఇవి తగ్గించుకోవచ్చు షేప్. సో వీటికి స్ట్రోక్స్ అప్లై చేసుకో. ఫిల్ అంటే నాకు ఫిల్ ఏమీ వద్దు సార్, నాకు ఒత్తి స్ట్రోకే కావాలి అనుకున్నా, అంటే ఓన్లీ బోర్డర్ లైనే కావాలి, నాకు లోపల కలర్ వద్దు. సో అలాంటప్పుడు దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కలర్స్లో పైన ఫస్ట్ది చూడండి, ఇలా బార్ లాగా ఉంటుంది, ఇంటూ మార్క్ ఇదిగోండి ఇది. దాన్ని క్లిక్ చేశారనుకో, లెఫ్ట్ క్లిక్ కదా, ఫిల్ కలర్ ప్లేస్లో అది ఇచ్చేస్తాం. సో ఇప్పుడు నాకు ఓన్లీ స్ట్రోక్స్ మాత్రమే మిగిలినాయి, ఫిల్ లేదు. ఒకవేళ ఫిల్ కలర్ ఇచ్చి స్ట్రోక్స్ తీసేద్దాం అనుకున్నాను అనుకోండి, ఫిల్ ఇచ్చాను, రైట్ క్లిక్ చేస్తాను దీని మీద, రైట్ క్లిక్ చేసినప్పుడు స్ట్రోక్స్ పోతుంది, ఓన్లీ మనకి ఫిల్ మాత్రమే మిగులుతుంది. ఓకే, స్ట్రోక్స్ కావాలా ఫిల్ కావాలా అనేది మనం ఇక్కడ ఇచ్చుకోవచ్చు. మళ్ళీ స్ట్రోక్ కావాలనుకున్నారు అనుకోండి, బ్లాక్ మీద రైట్ క్లిక్ కొట్టండి, చాలా వచ్చేస్తుంది. అవి ఎంత విడ్త్ కావాలనేది ఇక్కడ మనం వాల్యూస్ ఇవ్వచ్చు. సేమ్. సో నార్మల్ స్టార్ కావాలా లేదా కాంప్లెక్స్ స్టార్ కావాలా, ఇది కాంప్లెక్స్ స్టార్, ఇది నార్మల్ స్టార్. ఓకే, వాల్యూస్ ఇవి మనం పెంచుకుంటాం తగ్గించుకుంటాం చేసుకోవచ్చు. అలానే స్పైరల్, స్పైరల్ అంటే కనుక రౌండెడ్ తీసుకున్నప్పుడు ఇందులో ఎన్ని రౌండ్స్ కావాలి అనేది మనం ఇక్కడ మాత్రం వచ్చేసారంటే, ఇప్పుడు మనం వాల్యూ ఇస్తుంటే ఇక్కడ చేంజ్ అవ్వట్లేదు చూడండి. మరి ఇక్కడ వాల్యూ ఇచ్చినప్పుడు నెక్స్ట్ మీరు డ్రా చేసిన దానికి వస్తుంది దాని వాల్యూ, నెక్స్ట్ ఏదైతే ఉందో మీరు డ్రా చేసిన దానికి వస్తుంది, దీనికి అప్లై అవ్వదు. అదే అంటే ఆపోజిట్ డైరెక్షన్ తిరగాలి అనుకుంటే ఇది రివర్స్ వేరే. సో దీనికి ఎన్ని కావాలి అనుకుంటే అంత మనం అడ్జస్ట్ చేసుకుంటే కెపాసిటీ బైండింగ్స్. రౌండ్స్ ఎన్ని కావాలి అనుకుంటే అన్ని రౌండ్స్ మేము ఇక్కడ ఇవ్వచ్చు. ఇది వచ్చేసి ఏంటంటే డైరెక్ట్ సర్కిల్స్, ఎన్ని సర్కిల్స్ కావాలంటే అన్ని సర్కిల్స్ 45 డైరెక్ట్గా ఇచ్చే కెపాసిటీ ఉంటుంది. అంటే వీటికి మాత్రం ముందే మనం వాల్యూస్ తీసుకొని ఆ తర్వాత అప్లై చేయాలి, అంతేగాని అప్లై చేసిన తర్వాత మాత్రం వాల్యూస్ తీసుకోదు. మిగతా వాటికి తీసుకుంటుంది, దీనికి తప్ప. అంటే మిగతా ఈ మూడింటికి తీసుకుంటుంది, సారీ ఈ రెండింటికి తీసుకుంటుంది, కానీ దీనికి తీసుకోదు. నెక్స్ట్ కామన్ షేప్స్. కామన్ షేప్స్ అన్నారనుకోండి, ఇక్కడ మనకి షేప్స్ కనబడతాయి. ఇవన్నీ మనకి షేప్స్, చార్ట్స్ అండ్ బ్యానర్ షేప్స్, కాల్అవుట్స్. సో బేసిక్ షేప్స్ అన్నారనుకోండి, డిఫాల్ట్ షేప్స్. ఇందులో సార్ నాకు ఇక్కడ ఏంటో రెడ్ కలర్ డైమండ్లో కనబడుతుంది అని అంటే, ఈ మౌస్ తీసుకెళ్ళి దాని మీద పెట్టినప్పుడు మనకి షేప్ మారింది చూడండి. ఆ రెడ్ డాట్ మీద పట్టుకొని మూవ్ చేస్తే కనుక మనం ఈ వాల్యూస్ని చేంజెస్ చేయొచ్చు.
ఆ రెడ్ డాట్ తోటి. కొన్నిటికి డాట్స్ ఉంటాయి, కొన్నిటికి డాట్స్ ఉండవు. ఫోల్డింగ్ పేజ్ మీకు ఎంత ఫోల్డింగ్ కావాలంటే అంత ఫోల్డింగ్ పెట్టచ్చు. దీనికి ఉంటుంది అండ్ లైక్ కార్నరైజ్డ్. కొన్నిటికి వచ్చేసరికి ఏంటంటే చూడండి, దీనికి లేదు, రెడ్ మార్క్ రావట్లా. ఇది ఓన్లీ వచ్చేసి ఏంటంటే డైరెక్ట్గా షేప్ మాత్రమే గీసుకోగలుగుతారే తప్ప డైరెక్ట్గా మీరు అప్లై చేయలేరు. ఓకే, కంట్రోల్ ఏ కొడుతున్నాను, డిలీట్ అండ్ ఐ ప్రిఫర్ అనదర్ షేప్స్, డ్రాప్ షేప్స్ కానీ. అండ్ దెన్ ఇక్కడ యారో షేప్స్. సో యారోస్ అండ్ వాటి డైరెక్షన్స్ ఇటు కావాలి అనుకుంటే అటు డైరెక్షన్స్ని ఉపయోగించవచ్చు. రైట్, వీటి మీదకి. సో మీకు ఏంటంటే ఫ్రీయా లేకపోతే పేయబుల్ అనేది మీకు తర్వాత సార్ చెప్తారు. ఐ థింక్ ఇట్ విల్ బి ఫ్రీ ఆఫ్ కాస్ట్, నో ప్రాబ్లం. ఓకే, సో మీరు సైజెస్ పెంచుకుంటాం తగ్గించుకుంటాం, యారో మార్కింగ్ చేసుకోవచ్చు. అండ్ దెన్ అలానే యారోస్లో కూడా మనకి సింగిల్గా వచ్చేది ఉంది, డబల్ కూడా ఉంటుంది. చూడండి, ఇక్కడ త్రిబుల్ ఉన్నాయి. సో ఈ రెడ్ మార్క్ మీద పెట్టినప్పుడు ఇది రెడ్ మార్క్, ఇది బ్లూ మార్క్ అండ్ ఇది ఎల్లో మార్క్, మూడింటికి మనం ఉపయోగించుకోవచ్చు. ఓకే, ఎలా అంటే కొన్ని వాటిలో వచ్చేసి 2 మాత్రమే ఉంటాయి, రెడ్ ఎల్లో మాత్రమే ఉంటుంది. కొన్నిటికి మాత్రమే 3 ఉంటాయి, కొన్నిటికి ఓన్లీ 2 ఉంటాయి. మీరు ఈ షేప్స్ని ఉపయోగించుకోవచ్చు. మీరు డ్రాయింగ్స్కి కానీ ఏమైనా చేసుకోవాలి అనుకుంటే మనం ఈ కామన్ షేప్స్లోకి వెళ్ళి ఇక్కడ మనం యూజ్ చేసుకుంటాం. అలానే నెక్స్ట్ వచ్చేసి ఫ్లో చార్ట్స్. ఫ్లో చార్ట్ షేప్స్కి వచ్చేసరికి ఏంటంటే ఇవి డైరెక్ట్గా ఓన్లీ షేప్ తప్ప కానీ మాడిఫై చేసుకునే కెపాసిటీ ఏమీ ఉండవు. ఇదివరకు లాగా మాడిఫై చేసుకునే కెపాసిటీస్ ఉండవు. నెక్స్ట్ బ్యానర్ షేప్స్. బ్యానర్స్, ఇందులో బ్యానర్స్లో ఇది ఎల్లోది వచ్చేసి ఏంటంటే వెనకది, ఇది ఫోల్డింగ్ ఎంతవరకు కావాలి. ఇప్పుడు దీంట్లో కలర్ అప్లై చేసినప్పుడు ఏంటంటే మనకు చిన్న ప్రాబ్లం వస్తుంది. చూడండి, కొన్ని అంటే ఓల్డ్ వాటిలో వచ్చినాయి, ఎప్పుడైతే రావట్లేదు. ఓల్డర్కి వచ్చిన ప్రాబ్లం దీనికైతే రాలేదు. వెరీ గుడ్, ప్రాబ్లం లేదు, ఆ ప్రాబ్లం రెక్టిఫై చేశారు. యాక్చువల్గా వచ్చేసి ఓల్డర్ వర్షన్స్లో ప్రాబ్లం ఏమొస్తుందంటే ఈ రెండు ఓవర్లాప్ అవటం వల్ల ఇక్కడ కలర్ కరెక్ట్గా రాకుండా ఇలా కట్ లాగా వచ్చినట్టు వచ్చేది ఓల్డర్ వర్షన్స్. ఇప్పుడు ఆ ప్రాబ్లం లేకుండా ఇచ్చాడు, నో ప్రాబ్లం. సో కాల్అవుట్స్లో డిఫరెంట్ కాల్అవుట్స్ ఉంటాయి. ఇవి ఎక్కువ శాతంగా బ్యానర్స్కి వాడతాం మనం. స్కూల్ బ్యానర్స్కి అట్లాంటివి క్రియేట్ చేస్తారు కదా, వాటికి కింద ఇక్కడ బ్యానర్స్ లాగా ఇది మనం ప్రిఫర్ చేసుకుంటారు. అంటే పైన ఒక సర్కిల్ లాగా వచ్చేసి టెక్స్ట్ వస్తుంది, సో మధ్యలో వాళ్ళ లోగో ఏమన్నా వస్తుంది, అట్లాంటివి వాటికి బ్యానర్స్. ఇది ఒక ఇది బ్యానర్ షేప్, ఇలా ఫ్లోయింగ్ వస్తున్నట్టు. అండ్ దెన్ అలానే క్రాకర్స్కి వీటికి వాడినప్పుడు, బంపర్ ఆఫర్స్కి అట్లాంటివి ఇచ్చినప్పుడు ఇలా క్రాకర్స్ లాగా పేలుతున్నప్పుడు అట్లాంటివి ఏమన్నా కావాలనుకుంటే వీటిని యూజ్ చేసుకోవచ్చు. అలానే నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే కాల్అవుట్ షేప్స్. కాల్అవుట్స్ అంటే కనుక ఇవి ఎక్కువగా మనకు వచ్చేసరికి ఏంటంటే ఏమన్నా కార్టూన్స్ కానీ వీటికి గీసినప్పుడు, లేదా కార్టూన్ డ్రాయింగ్స్ కానీ అట్లాంటివి చేసినప్పుడు వాళ్ళు జస్ట్ ఒక థింకింగ్ కానీ అట్లాంటివి చేస్తున్నారు అన్నట్టు చూపించుకోవడానికి ఇది చూపిస్తూ ఉంటాం కాల్అవుట్ షేప్స్. ఇలా షేప్స్ని మనం అంటే ఎటు కావాలంటే. సో ఇందులో డిఫరెంట్ షేప్స్ కూడా ఉన్నాయి, లైక్ క్లౌడ్స్ లాంటివి. సో లైక్ థింకింగ్ సర్కిల్, ఈ సర్కిల్కి. అండ్ ఇంకా కావాలంటే క్లౌడ్స్ లాంటివి కూడా చూసుకోవచ్చు. ఓకే, ఇలా మనం ఏంటంటే కాల్అవుట్ షేప్స్ అనే వాటిని మనం యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, కంట్రోల్ ఏ కొడుతున్నాను, మొత్తం సెలెక్ట్ అవుతుంది. ఇవన్నీ షేప్స్ మనం డ్రాయింగ్స్ చేసుకుంటానికి, వీటి కోసం మనం షేప్స్ని యూజ్ చేసుకుంటున్నాం. ఓకే, దీంట్లో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇంపాక్ట్ టూల్ అను. ఇంపాక్ట్ టూల్ అంటే కనుక పెద్దగా హెవీగా ఏమీ లేదు. సో అంటే మనం కంపల్సరీగా వాడాలని రూల్ లేదు.
రేడియన్ సారీ డ్రాగ్ చేసి వదిలేశారు అనుకోండి, ఇట్లా మనకి షేప్ లాగా వస్తుంది. దీని లోపల షేప్స్ ఏమి ఉండాలి? F2 దీని లోపల మనకి డైమండ్ షేప్ కావాలా లేకపోతే కనుక రౌండెడ్గా కావాలా అనేది మనం చూస్ చేసుకోవచ్చు. అండ్ వీ కెన్ డిక్రీజ్ ఆర్ ఇంక్రీజ్ దిస్ షేప్స్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. మినిమం మ్యాక్సిమం అండ్ రౌండ్స్ని పెంచుకోవాలనుకున్నా పెంచుకోవచ్చు. అంటే స్టెప్స్, ఇవి రొటేషన్ యాంగిల్స్, అండ్ దానికి మినిమం ఎంత కావాలి మ్యాక్సిమం ఎంత కావాలి అనేది వీటికి థిక్నెస్ అడ్జస్ట్ చేసుకుంటాం. రౌండెడ్ ఐటమ్స్కి వీటికి స్టెప్స్ ఎంత కావాలనుకుంటే అన్ని స్టెప్స్ని దానికి పెంచవచ్చు. ఈ షేప్స్ కింద మనం యూజ్ చేసుకుందాం అనుకుంటాం. దీంతో మనం అడ్జస్ట్ చేసుకుందాం అనుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి గ్రాఫ్ పేపర్. గ్రాఫ్ పేపర్ కూడా వచ్చేసరికి ఏంటంటే మనకి ఎన్ని కాలమ్స్ కావాలి ఎన్ని రోస్ కావాలని ఇచ్చేసి మనం డ్రా చేస్తాం. తర్వాత దీంట్లో మనం వాల్యూస్ పెంచినా కూడా ఇక్కడ దానికి ఎఫెక్ట్ అవ్వదు, నెక్స్ట్ మనం గీసే దానికి మాత్రమే ఎఫెక్ట్ అవ్వద్దు. ఓకే, అంటే డైరెక్ట్గా మనకి దీనికి ఎఫెక్ట్ అవ్వకుండా. సార్ మరి ఈ గ్రాఫ్స్ ఇవన్నీ అంటే దీన్ని ఎందుకు యూజ్ చేస్తాం సార్ అంటే కనుక ఇప్పుడు మనకి ఏమన్నా ఆబ్జెక్ట్స్ దీని లోపల అంటే కలర్డ్ లోపల ఐటమ్స్కి మాత్రమే యూజ్ చేయాలి. అంటే ప్రతి ఒక్క దాంట్లో ఒక్కొక్క బాక్స్లో ఒక్కొక్క టెక్స్ట్ కావాల్సి వచ్చింది. సో టెక్స్ట్ చెప్పినప్పుడు మనకి దాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకుంటాం, ఈజీగా ఉంటుంది, ప్రాబ్లం లేకుండా. సో ఏంటంటే మనకి ఎన్ని బాక్సెస్గా ఒక పేపర్ని డివైడ్ చేసుకోవాలనుకుంటున్నాము అనేది ఇందులో మనం ఈజీగా డివైడ్ చేసి యూజ్ చేసుకోవచ్చు. షిఫ్ట్ F4 పేజ్, కంట్రోల్ A, డిలీట్. ఓకే, గ్రాఫ్స్ని అనే దాన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. రైట్, నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఇందులో మెయిన్ అదర్ ఇంకో ఇంపార్టెంట్ టూల్ టెక్స్ట్ టూల్. టెక్స్ట్ టూల్ మనకి చాలా ఇంపార్టెంట్ అయింది. సో టెక్స్ట్ టూల్ చూడగానే ఎందుకు మనకి పేజ్ మేకర్లో వాడుతున్నాం, వర్డ్ దగ్గర నుంచి వాడుతున్నాం. టెక్స్ట్ అనేది మనకి అతి ఇంపార్టెంట్ అయిన టాపిక్. సో ఇందులో మనం టెక్స్ట్ టూల్ తీసుకోగానే మనకి ఇక్కడ ఆప్షన్స్ టెక్స్ట్ బేస్డ్ ఆప్షన్స్ వచ్చేసింది. జస్ట్ ఏం లేదు అంటే ఇప్పుడు మనకి పేజ్ మేకర్లో ఏం చేసాం, మనం క్లిక్ చేసి డ్రాగ్ చేసాం మార్జిన్ కోసం. ఇందులో వచ్చేసి జస్ట్ మనం క్లిక్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా ఎక్కడైతే క్లిక్ చేశారో అక్కడ డైరెక్ట్గా వచ్చేస్తుంది. సో ఇందులో వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ మనం డైరెక్ట్గా టెక్స్ట్ టైప్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇప్పుడు నాకు సెలక్షన్ కావాలి అనుకుంటే మామూలుగా సెలక్షన్ టూల్ తీసుకుంటే చాలు. మీరు ఇప్పుడు దీని మీద క్లిక్ చేశారనుకోండి, మామూలుగా టెక్స్ట్ ప్రాపర్టీస్ వచ్చేస్తాయి. ఇక్కడ చూడండి, ఇది టెక్స్ట్ ప్రాపర్టీస్ వచ్చేస్తాయి. సో దీని విడ్త్ ఎంత, హైట్ ఎంత. సో ఏంటంటే టెక్స్ట్కి ఎప్పుడు మనం విడ్త్లు హైట్లు ఇవ్వం, మన ఫాంట్ సైజ్ ఇచ్చుకుంటాం. టెక్స్ట్కి ఎప్పుడైనా సరే మనకి విడ్త్ హైట్ కన్నా ఫాంట్ సైజులు ఇచ్చుకుంటాం. ఓకే, సో ఇప్పుడు నేను ఇది ఇక్కడ పట్టుకున్నాను. సో మామూలుగా టెక్స్ట్ సైజ్ కావాలనుకోండి ఇలా పట్టుకొని లాగచ్చు, సైజ్ పెంచుకుంటాం తగ్గించుకోవడానికి, అంటే కార్నర్స్ పట్టుకొని లాగటమే. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఇందులో ఇందాక మనం ఈ ఫ్లిప్పింగ్ చూసారా, మిర్రర్ ఫ్లిప్, హారిజాంటల్ ఫ్లిప్, వర్టికల్ ఫ్లిప్ కిందలాగా. నెక్స్ట్ మన ఏమైనా ఫాంట్ కావాలంటే ఫాంట్స్ ఇవ్వచ్చు. సో ఇక్కడ డౌన్ ఇది యారో క్లిక్ చేసుకొని మీరు ఏ ఫాంట్ కావాలో ఆ ఫాంట్ మీద పెడితే చాలు, ఆ ఫాంట్ ఎఫెక్ట్ డైరెక్ట్గా మీ టెక్స్ట్కి అప్లై అవుతుంది. అంటే ఇది పెడుతున్నాను సో దట్ మీకు క్లియర్గా కనబడుతుంది, ఎందుకంటే ఇటు సైడ్కి వస్తుంది వాల్యూస్. రైట్, సో బ్రాండ్ స్క్రిప్ట్ దీంట్లో మనకి ఎలా కావాలి, సెమీ బోల్డా, సెమీనా, అంటే ఈ ఫాంట్కి సంబంధించిన మిగతా అంటే దానికి సపోర్టెడ్ మొత్తం అన్ని ఇక్కడ దొరుకుతాయి. ఏ ఫాంట్ కావాలంటే ఆ ఫాంట్ మీద ప్లేస్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా ఆ టెక్స్ట్ ఇక్కడ చేంజ్ అయ్యి కనబడుతూ ఉంటుంది. మీకు ఏ స్టైల్ నచ్చితే ఆ స్టైల్ని మీరు ప్రిఫర్ చేయొచ్చు. ఏది కావాలి, బోల్డా, ఇటాలికా, బోల్డ్ ఇటాలిక్ అనేది ఇక్కడ వస్తుంది. మీకు ఏ స్టైల్ కావాలనుకుంటే ఆ స్టైల్ని మీరు దానికి ప్రిఫర్డ్గా యూజ్ చేయొచ్చు, మీకు నచ్చిన స్టైల్. సో ఇవేంటంటే కనుక మనకి స్టైల్స్ యూజ్ చేసినప్పుడు ఇది వెక్టార్ బేస్డ్ కాబట్టి ఏంటంటే మీకు క్వాలిటీ అనేది ఎక్కడా తగ్గదు.
సో దట్ మనకి నీట్గా అఫీషియల్గా ఉంటుంది, క్వాలిటీ పోకుండా మనకి నీట్గా వస్తుంది. సో ఏ స్టైల్ కావాలంటే ఆ స్టైల్ ఇప్పుడు తీసుకున్నాను, ఇది క్లిక్ చేసి ఓకే. సో మామూలు కాపీ పేస్ట్ కామనే, అంటే నాకు ఒక 4-5 ఫాంట్లు చూపించుకోవాలనుకున్నాను క్లయింట్కి. సో ఇదే లేదు, కంట్రోల్-C కంట్రోల్-V కొడుతున్నాను, కాపీ పేస్ట్ చేశాను, ఆటోమేటిక్గా కాపీ పేస్ట్ వచ్చేసింది. లేదు అనుకుంటే ఇంకొక ప్రాసెస్ చేయొచ్చు. దీని మీద క్లిక్ చేశారు కదా, క్లిక్ చేసి అలానే పట్టుకొని డ్రాగ్ చేసి అక్కడ రైట్ క్లిక్ కొట్టండి. క్లిక్ చేసి డ్రాగ్ చేసుకొని ఎక్కడ కావాలో అక్కడ పెట్టేసి కీబోర్డ్లో అంటే లెఫ్ట్ క్లిక్ వదలొద్దు, అలానే పట్టుకొని డ్రాగ్ చేసి రైట్ క్లిక్ కొట్టండి చాలు, ఆటోమేటిక్గా డూప్లికేట్ కాపీ వచ్చేస్తుంది అక్కడ. సో దీన్ని సెలెక్ట్ చేసుకొని మీరు వేరే అదర్ స్టైల్స్ని మీరు ప్రిఫర్ చేసుకోవచ్చు. అంటే మీకు క్లయింట్కి ఏ స్టైల్ అయితే బెటర్గా ఉంటుందని, అంటే ఒక 4-5 స్టైల్స్ పెట్టుకుంటాం, ఒకటే పెట్టేసుకొని మొత్తం అంతా దానికే ఉపయోగించాం అనమాట. ఇది ఒక స్టైల్ పెట్టుకున్నాను, ఇది ఇంకోటి సెలెక్ట్ చేసుకొని ఇంకొక స్టైల్ నేను ప్రిఫర్ చేసుకుంటున్నాను. ఏ స్టైల్ కావాలనుకుంటున్నాం ఆ స్టైల్స్ ఇక్కడ కూడా కనబడుతున్నాయి. ఓకే, నెక్స్ట్ ఇది ఫాంట్ సైజ్. సో ఇందులో ఏంటి, Ctrl+Shift>, పనిచేయదు. Ctrl+Shift>, కావాలంటే దీంట్లో పనిచేయదు, ఇందులో మాన్యువల్గా చేయాల్సిందే. వాల్యూస్ని మనం ఇవ్వాల్సిందే, వాల్యూస్ని అంటే సైజ్ పెరగటం కానీ తగ్గటం కానీ ఇవన్నీ. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మనకి బోల్డ్, ఇటాలిక్ ఇవి. ఓకే, సో నెక్స్ట్ బోల్డ్, ఆఫ్, ఆన్. ప్రొఫెషనల్గా యూజ్ చేస్తామంటే ఒక పర్టికులర్ ఫాంట్ అని ఉండదు, ఫాంట్స్ అన్నీ వచ్చేసి ప్రొఫెషనలైజ్డే. సో కానీ ఏంటంటే మనం ఏ ప్రోడక్ట్కి మనం పబ్లిసిటీ పర్పస్గా ఉపయోగిస్తున్నామో ఆ పబ్లిసిటీ పర్పస్గానే వాళ్ళ ఫాంట్లను ఉపయోగించుకుంటారు. ఎక్కువ శాతంగా కామన్ ఫాంట్స్ వచ్చేసి మాత్రం ఏరియల్ బ్లాక్, లైక్ తహోమా, టైమ్స్ న్యూ రామను ఇలాంటివి వాడుతూ ఉంటారు. అంటే నార్మల్ టెక్స్ట్కి వచ్చేసరికి మాత్రం ఏంటంటే ఎక్కువ శాతంగా ఏరియల్ని వాడతాం, అంటే నార్మల్ టెక్స్ట్. అదే కనుక అంటే వాళ్ళ కంపెనీ పేరు కానీ నేమ్ కానీ లేదా లోగో కానీ అలాంటివి క్రియేట్ చేసేటప్పుడు మాత్రం అది ఫాంట్స్ని బేస్ చేసుకొని అంటే స్టైల్ని బట్టి మనం యూజ్ చేసుకుంటామే తప్ప ఇది పర్టికులర్ స్టైల్లో ఇలానే వెళ్తాయి అన్నీ అనేవి మనం చెప్పలేము. ఓకే, నెక్స్ట్ బోల్డ్, ఆఫ్, ఆన్. నెక్స్ట్ ఇటాలిక్, దీనికి సపోర్టింగ్ లేదు ఇటాలిక్, అందుకని ఇది చూపించట్లే చూడండి. అంటే ఫాంట్ మీకు తగ్గట్టుగానే మనకి ఏరియల్ అని టైప్ చేసుకున్నాను చూడండి, ఏరియల్. సో దీని ఏరియల్కి మాత్రం వచ్చేసి ఏంటంటే బోల్డ్ తీసేయగలుగుతాం, ఇటాలిక్ ఇవ్వగలుగుతున్నాం, మళ్ళీ ఆఫ్ చేసుకోగలుగుతున్నాను, అండర్లైన్ ఆఫ్ చేసుకొని ఆన్ చేయగలుగుతున్నాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి లెఫ్ట్ అలైన్, రైట్ అలైన్, సెంటర్ అలైన్స్ ఇలా. సో ఇవి ఎప్పుడు వాడతాం సార్, మనకి ఇక్కడ లేదు కదా అనుకుంటే ఇప్పుడు దీని కింద దీనికేంటి, ఇది సైజ్ తగ్గాలి, అప్పుడు ఈ ఒక్క టెక్స్ట్నే సెలెక్ట్ చేసుకుంటాను, ఫాంట్ తగ్గించుకుంటా. ఇప్పుడు నాకు ఇది ఎడ్ సైడ్ అలైన్ అయ్యి ఉన్నాయి, లెఫ్ట్లో అలైన్ అయ్యి ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ నేను సెంటర్ అలైన్ చేసుకున్నాను, సెంటర్ అలైన్. రైట్ సైడ్ ఇచ్చారనుకో రైట్ సైడ్ అలైన్ అవుతుంది, లెఫ్ట్ ఇచ్చారనుకో లెఫ్ట్ అలైన్ ఇక్కడే ఉంటుంది, సెంటర్ ఇస్తే సెంటర్ అలైన్. ఓకే, మొత్తం అలైన్మెంట్స్ అంతా ఇక్కడ. ఒకవేళ రన్నింగ్ మ్యాటర్ అనుకోండి జస్టిఫికేషన్స్ ఇవ్వచ్చు. నెక్స్ట్ బుల్లెట్ నెంబర్ ఇక్కడ ఉన్నాయి చూడండి, ఈ బుల్లెట్ నెంబర్ యాక్టివేట్ అవ్వట్లా, చూసారా? ఈ రెండు ఎందుకు యాక్టివేట్ అవ్వట్లేదంటే ఇది ఇప్పుడు నార్మల్ టెక్స్ట్ అంతే, పారాగ్రాఫ్ కింద మారిస్తే తప్ప కానీ ఇవి రావు. పారాగ్రాఫ్ కింద కావాలి అనుకుంటే టెక్స్ట్ బాక్స్ తీసుకొని, అంటే టెక్స్ట్ ఇది ఏ అని సింబల్ ఎప్పుడు కనిపించినా అది టెక్స్ట్కి సంబంధించింది, టెక్స్ట్ క్లిక్ చేసి ఇట్లా డ్రాగ్ చేయండి, క్లిక్ చేసి డ్రాగ్ చేస్తే ఇప్పుడు ఇది పారాగ్రాఫ్. ఓకే, ఇప్పుడు ఇది మనకి పారాగ్రాఫ్లో మనకి ఎంత వాల్యూ కావాలంటే అంత వాల్యూ ఇవ్వచ్చు, అంటే మనకి. సో ఇక్కడ మనకి క్వశ్చన్స్ రాసుకుంటున్నాను ఇయర్ అన్న. ఓకే, దీని వరకు నేను ఇక్కడ బుల్లెట్స్ ఇస్తున్నాను, బుల్లెట్స్ ఉన్నాయి. బుల్లెట్ కావాలంటే బుల్లెట్ ఇస్తున్నాను, నెంబరింగ్ కావాలంటే నెంబరింగ్ ఇస్తాను. రైట్, సో ఇక్కడ నెంబరింగ్ ఇచ్చాను,
పక్కన ఇక్కడ క్లిక్ చేసి ఎంటర్ కొట్టగానే ఆటోమేటిక్గా సెకండ్ వచ్చేస్తుంది. ఎంటర్. ఇంకా అక్కడతో కట్ అయిపోవాలనుకున్నారనుకోండి, ఇంకొక ఎంటర్ కొడితే కనుక అది ఆటోమేటిక్గా అక్కడ కట్ అయిపోతుంది. ఇది పారాగ్రాఫ్. ఓకే, ఇది వచ్చేసి నార్మల్ ఆబ్జెక్టివ్ టెక్స్ట్, ఇది పారాగ్రాఫ్డ్ టెక్స్ట్. రెండింటికి చాలా తేడా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ డ్రాప్ క్యాప్స్ వాడితే ఏమవుతుంది అంటే కనుక ఇప్పుడు ఏమన్నా పారాగ్రాఫ్ వాడారనుకోండి, అంటే ఏమన్నా మ్యాటర్ ఏమన్నా వేరే దాని నుంచి ఏమైనా తీసుకొచ్చి ఇందులో పెట్టారనుకుందాం. సో వర్డ్ నుంచి, ఓకే, విన్ వర్డ్లో ఒకసారి ఓపెన్ చేసుకొని ఏదో ఒక డమ్మీ మ్యాటర్ని తెద్దాం. అక్కడ కాపీ చేసుకొని దీంట్లోకి పేస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ దీంట్లో డ్రాప్ క్యాప్ వచ్చేసి ఏంటంటే పారాగ్రాఫ్లో ఫస్ట్ లెటర్ మనకి పెద్దదిగా ఉంటుంది కదా, ఈజ్ ఈక్వల్ టు ర్యాండ్ డమ్మీ మ్యాటర్ కోసం. సో ఇప్పుడు మ్యాటర్ నేను కంట్రోల్ C కాపీ చేసేసుకున్నాను. ఇక్కడ దీని లోపల టెక్స్ట్ టూల్ తోటి వచ్చేసి కంట్రోల్ V అన్నాను. ఓకే, మొత్తం సెలెక్ట్ చేసుకొని ఫాంట్ 11 ఉంది, నేను ఇంకా పెంచుకుంటున్నాను 24 ఓకే. ఇప్పుడు నాకు మ్యాటర్ ఇంకా కొంచెం కింద హైడ్ అయిపోయింది. సో ఇది పట్టుకొని లాగొచ్చు, హైడ్ అయింది, ఇంకా బయటికి తేవచ్చు. ఎంతవరకు కావాలంటే అంతవరకు ఇక్కడ దాకా ఉంది. అండ్ దెన్ ఇది ఇంకా ఎక్స్పాండ్ అవ్వాలి అనుకుంటే ఇక్కడ ప్లేస్ చేసుకొని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ డ్రాప్ క్యాప్లో ఈ పారాగ్రాఫ్ ఫస్ట్ లెటర్ పెద్దది, ఇది డ్రాప్ క్యాప్. మ్యాగజైన్స్కి వీటికి లేదా ఇంగ్లీష్ నావెల్స్ కానీ అలాంటివి ఏమైనా చేసినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఇచ్చినప్పుడు ఫస్ట్ లెటర్ పెద్దదిగా వస్తుంది పారాగ్రాఫ్. అదే ఇది డ్రాప్ క్యాప్. ఇవన్నీ మనకి వర్డ్లోనే టచ్ అయిపోతాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే నెక్స్ట్ టెక్స్ట్ ఏమైనా కంటెంట్ మళ్ళీ చేంజెస్ చేసుకోవాలనుకుంటే ఎడిట్ కంటెంట్. సో ఇది సెపరేట్ బాక్స్ లాగా ఓపెన్ అవుతుంది. దాని బదులు ఏం లేదు, జస్ట్ టెక్స్ట్ టూల్ తీసుకొని లోపల క్లిక్ చేసుకోండి చాలు, మీరు టైప్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే టెక్స్ట్ ప్రాపర్టీస్. కంట్రోల్ T కొడితే టెక్స్ట్ ప్రాపర్టీస్ అంటే ఇంకా పద్దాకలా, అంటే ఈ పైన ఆప్షన్స్ బదులు మొత్తం అన్ని ఇక్కడే వచ్చేసింది. క్యారెక్టర్, పారాగ్రాఫ్, ఫ్రేమ్, దాని చుట్టూ ఫ్రేమ్ కావాలి అనుకుంటే. ఓకే, సో అంటే ఇక్కడ మనం ఆబ్జెక్ట్కి, అంటే మీరు ఇది ఆబ్జెక్ట్ అన్న తీసుకోండి, ప్రాబ్లం లేదు. సో సెలెక్ట్ చేసుకొని మీరు ఏ ఫాంట్ కావాలంటే ఆ ఫాంట్ ఇక్కడ ఇవ్వచ్చు. ఏ ఫాంట్స్ కావాలంటే ఆ ఫాంట్స్. ఫాంట్ సైజ్ బోల్డా, నార్మలా, వీటికి మాత్రమే. నెక్స్ట్ అండర్లైన్, లైన్, నన్, సింగిల్ లైన్ అంటే ఒక లైన్. అలానే యూవి సింగిల్ థిన్ లైన్ అంటే ఇక్కడ మనం స్పేస్ ఇచ్చారనుకోండి, ఆ స్పేస్ మధ్యలో అంటే ఆ లైన్ కనెక్ట్ అవ్వకుండా అక్కడ గ్యాప్ ఇస్తుంది. అలానే సింగిల్ థిన్ లైన్, సన్నటి లైన్స్, అలా డిఫరెంట్ లైన్స్, డబల్ థిన్ లైన్స్, లేదంటే డబల్ థిన్ వర్డ్కి గ్యాప్ వస్తుంది. వాటిలో కలర్స్ కూడా మనం ఇచ్చుకునే కెపాసిటీ ఇచ్చాడు. ఇక్కడ కలర్స్, టెక్స్ట్ కలర్, ఇది వచ్చేసి అంటే నో ఫిల్, అంటే వెనక ఏమన్నా కలర్ ఏమన్నా కావాలి అనుకుంటే యూనిఫామ్ కలర్, వెనకాల కలర్. ఏ కలర్ కావాలంటే ఆ కలర్ పెట్టచ్చు, లైట్ కలర్ కావాలా డార్క్ కలర్ ఇంటున్నాను. సో టెక్స్ట్ అంటే టెక్స్ట్ కూడా స్ట్రోక్ అప్లై చేసుకోవాలనుకుంటే స్ట్రోక్ అప్లై చేసుకోవచ్చు, ఎంత కావాలంటే అంత స్ట్రోక్ అప్లై చేయొచ్చు. రైట్, ఇది క్లిక్ చేసి నెక్స్ట్ ఇది పారాగ్రాఫ్. పారాగ్రాఫ్లోకి వచ్చేసరికి లెఫ్ట్ అలైన్, రైట్ అలైన్, సెంటర్ అలైన్ ఆటోమేటిక్గా ఇక్కడే ఉన్నాయి, నో ప్రాబ్లం. జస్టిఫికేషన్స్. సో దీని చుట్టూ ఫ్రేమ్స్ ఏమైనా కావాలి అనుకుంటే ఫ్రేమ్ని ప్రిఫర్ చేయొచ్చు. ఫ్రేమ్ అంటే ఇప్పుడు యాక్చువల్గా ఇది నేను పెట్టేద్దాము. ఫిల్ సెట్టింగ్స్, సారీ ఇది ఫిల్ కలర్, ఇది సారీ ఇందులో నో ఫిల్ అని పెడతాం, అంటే బ్యాక్గ్రౌండ్ నాకు ఏ కలర్ వద్దు. యూనిఫామ్ ఫిల్, సారీ ఇది టెక్స్ట్ కదా, ఓకే ఫిల్ కలర్. సో
దీంట్లో నో ఫిల్. ఫ్రేమ్కి ఏమైనా కలర్ ఇవ్వాలి అనుకుంటే కలర్ ఇచ్చుకోవచ్చు, అంటే వెనక డైరెక్ట్గా ఫ్రేమ్ లాగా. మనకు అవసరం లేదనుకుంటే దీంట్లో జస్ట్ క్లిక్ చేసుకొని సో నన్ను అనేది ఏమైనా ప్రిఫర్ చేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు. ఇవి మనకు వచ్చేసరికి ఏంటంటే టెక్స్ట్కి సంబంధించిన ఐటమ్స్. స్పెల్ కరెక్షన్ ఉంది కానీ ఏంటంటే అది పారాగ్రాఫ్లకి మాత్రమే అప్లై అయినట్టు వస్తుంది, కాబట్టి దీనికి అంత ఇవ్వలేదు యాక్చువల్గా. అంటే ఇది పోర్టబుల్ వర్షన్, పోర్టబుల్ వర్షన్స్లోకి ఇవ్వాల. అంటే నార్మల్ ఫుల్ లెంత్ ఒరిజినల్ వర్షన్కి అయితే ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, కానీ దీనికైతే కరెక్షన్స్ అయితే లేవు. ఓకే, ఈ రకంగా మనం టెక్స్ట్ అనే దాన్ని కూడా మనం యూజ్ చేసుకుంటాం. Ctrl+A మొత్తం సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేస్తాను. ఇప్పుడు నాకు ఇక్కడ టెక్స్ట్ ప్రాపర్టీస్ కనబడుతున్నాయి కదా, ఇవి నాకు క్లోజ్ చేసేసుకోవాలనుకున్నారనుకోండి, ఇక్కడ ఈ ఇంటూ మార్క్ క్లిక్ చేస్తే చాలు, టెక్స్ట్ ప్రాపర్టీస్ అనేవి మనకి క్లోజ్ అయిపోతుంది. ఓకే, సో ఈ రకంగా మనం టెక్స్ట్ అనే వాటిని యూజ్ చేసుకుంటాం ఎక్కువ. అంటే బాక్స్లో టెక్స్ట్ కావాలనుకున్నారనుకోండి, బాక్స్ని డ్రా చేసుకున్నాం, బాక్స్కి అంటే అయిపోయిన తర్వాత సెలెక్షన్ టూల్ తీసుకోవాలి. పిక్ టూల్ తీసుకున్నాను, కలర్ ఫిల్ చేశాను. ఓకే, తర్వాత దీని లోపల నాకు టెక్స్ట్ కావాలి, సో ఇక్కడ క్లిక్ చేశాను. ఇక్కడ ఎక్కడైనా బయటైనా క్లిక్ చేయండి, లోపలన్నా క్లిక్ చేయండి. మై కంపెనీ అని ఇచ్చాను. ఓకే, సెలెక్ట్ చేసుకున్నాను. దీని సైజు 48 ఇచ్చాను. ఓకే, దీని కలర్ వైట్, సో సెలెక్ట్ చేసుకొని వైట్ కలర్ ప్రిఫర్ చేశాను. దీని ఫాంట్ నాకు బాగా బోల్డ్ ఉండాలి. ఓకే, సో వేరే ఫాంట్ ఏమైనా ప్రిఫర్ చేయడానికి చేస్తున్నాను, ఏరియల్ బోల్డ్. సో దీంట్లో కూడా అలైన్మెంట్స్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది, ప్రాబ్లం లేదు. సో ఒకవేళ సైజ్ దానికి ఇలా కూడా పెంచుకోవచ్చు. చూడండి, ఈ కార్నర్స్ పట్టుకొని లాగినా కూడా సైజ్ పెరుగుతుంది తగ్గుతుంది, కానీ హారిజాంటల్గా లాగినప్పుడు మాత్రం జాగ్రత్త. హారిజాంటల్గా, వర్టికల్గా, ఇండివిజువల్గా లాగితే మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి, వాల్యూస్ మొత్తం తేడా అయిపోతుంది, ఇక్కడంతా డిస్టర్బ్డ్ అయిపోతుంది. ఓకే, సో అలానే టెక్స్ట్కి ఇంకొక ఫీచర్ కూడా ఉన్నాయి. అవి ఏంటి అంటే కనుక, సో ఇప్పుడు మనం ఏమన్నా లోగో క్రియేట్ చేస్తున్నారు, ఇందాక బ్యానర్స్ అవి క్రియేట్ చేస్తున్నారని చెప్పాను. సో టెక్స్ట్లోకి వచ్చేసరికి ఏంటి మనకి, సో ఈ టెక్స్ట్ నాకు ఈ సర్కిల్కి రావాలి, అంటే ఈ షేప్లో రావాలి నాకు సర్కిల్ టెక్స్ట్. అలాంటప్పుడు వచ్చేసరికి ఏంటంటే టెక్స్టులు తీసుకొని మౌస్ అంటే టెక్స్టులతో ఈ లోపల క్లిక్ చేస్తే మామూలుగా పడుతుంది. ఈ లైన్ మీద పెట్టారనుకోండి, మీకు ఇక్కడ ఎడ్జ్ అని కనబడుతుంది చూసారా, ఇదిగో కర్వ్ లాగా వచ్చింది చూడండి, అప్పుడు క్లిక్ చేయండి. అప్పుడు మీరు ఏంటంటే మనకి దాని మీద టైప్ చేసుకునే కెపాసిటీ వస్తుంది. ఓకే, సో ఇప్పుడు సార్ నాకు ఇది మూవ్ అవ్వాలి, ప్లేస్మెంట్ అవ్వాలి, ఎక్కడ కావాలంటే అక్కడ నాకు ప్లేస్మెంట్ జరగాలి అనుకుంటే ఇక్కడ వాల్యూ ఉంది చూసారా, ఇదిగోండి ఇక్కడ వాల్యూ, ఇది వాల్యూ మూమెంట్, ఎక్కడికి తగ్గించుకోవాలా పెంచుకోవాలా అనేది. సో ఇక్కడ సైజుని కామన్గానే పెంచుతాం. ఎంత కావాలో అంతవరకు సైజ్ పెంచుకుందాం. ఓకే, తీసుకొని ఇందులో ఇప్పుడు మూవ్ టూల్ తీసుకోగానే మనకి వస్తుంది, ఇక్కడ వాల్యూస్ మారుస్తున్నప్పుడు మనకు రెడ్ సింబల్ వస్తుంది. ఇప్పుడు ఇదేంటి, నాకు లోపలికి కావాలి బయటకు వద్దు అనుకుంటే ఇది ఇన్వర్ట్ చేయొచ్చు, మిర్రర్ హారిజాంటలీ, మిర్రర్ వర్టికల్. సరే, ఇది రెండు ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు నాకు లోపలికి తిరిగింది చూడండి, టెక్స్ట్ బయటికి రావాలనుకున్నా అనుకోండి, మళ్ళీ ఇది మిర్రర్ హారిజాంటలీ, మిర్రర్ టెక్స్ట్ వర్టికల్. ఇప్పుడు బయటికి వెళ్ళింది చూడండి, అంటే ఈ టెక్స్ట్ ఇటు నుంచి స్టార్ట్ అవ్వాలి అనుకుంటే ఇది రివర్స్ చేస్తాను. ఇది ఇప్పుడు సంథింగ్ ఈజ్ మూవింగ్ ఆన్ ద ప్లానెట్, ఇటు వచ్చింది. ఇప్పుడు నాకు బయటికి రావాలి అంటే ఇటుకి వెళ్ళాలి అనుకుంటే రెండు మిర్రర్స్ చేస్తే ఇటు నుంచి వస్తుంది చూడండి, సంథింగ్ ఈజ్ మూవింగ్ ఆన్ ద ప్లానెట్, ఇటు నుంచి వెళ్తుంది. సో మనకేంటంటే ఇది పైకి వచ్చింది అనుకో, అప్పుడు ఇలా రీడ్ అవుతాయి అనుకుంటుంది, అంటే ఇలా వచ్చింది అనుకో, ఇప్పుడు ఇటు నుంచి రీడ్ అవుతుంది.
ఇప్పుడు నాకేంటి ఈ లోపల సర్కిల్ కనబడకూడదుగా, సర్కిల్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇందులో స్ట్రోక్లో నన్ను పెట్టుకుంటా, రైట్ క్లిక్. ఇప్పుడు నాకు తీసేసింది చూసారా, ఇదిగో నాకు ఇప్పుడు ఓన్లీ టెక్స్ట్ మాత్రమే ఉంది, కానీ దాని లోపల ఇది ఉంది, సర్కిల్ బేస్ చేసుకుని మూవ్ అవుతుంది, సర్కిల్ షేప్ ఉంది, కానీ ఏంటంటే అది సర్కిల్కి స్ట్రోక్ మాత్రం తీసేసి. ఓకే, సో ఒక 10 minutes బ్రేక్ తీసుకుందాము, తర్వాత వచ్చి మళ్ళీ మనం కంటిన్యూ చేసుకుందాం. ఓకే, ఓకే. సో లాస్ట్ పాయింట్ నుంచి మనం కంటిన్యూ చేసుకుందాం మళ్ళీ. ఓకే, ఇప్పుడు ఈ షేప్స్తోనే ఒక చిన్న ఏమన్నా లోగో కానీ అట్లాంటిది ఏమన్నా మనం క్రియేట్ చేసుకుందాం. అంటే చిన్న స్కూల్ లోగో కానీ, కింద ఒక బ్యానర్ లాగా రావాలి, పైన ఒక షేప్ రావాలి, ఇట్లాగనమాట. అంటే మిగతా పార్ట్ కనబడిపో, యాక్చువల్గా కట్టింగ్స్ ఇవన్నీ చేసే పని కూడా ఉంది, కానీ ఏంటంటే ఆ పార్ట్ బదులు ఇంకొంచెం పార్ట్ని కూడా కవర్ చేసుకుందాం కొద్దిగా. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇందులో ఇప్పుడు మనం కాల్అవుట్ షేప్స్ ఉన్నాయి కదా, సో ముందు ఒక కాల్అవుట్ షేప్ తీసుకుందాం. కామన్ షేప్స్లోకి వెళ్ళాను. జస్ట్ ప్రిఫర్ ఏ కాల్అవుట్. ఈరోజు మీకు సాఫ్ట్వేర్ పంపిస్తా అన్నారమ్మా, సాఫ్ట్వేర్ మీకు వస్తుంది, ప్రాబ్లం లేదు. ఇవాళ కొరలరావు కూడా యాక్చువల్గా ఇవాళ కొత్త వర్షన్ని తీసుకున్నాను బయటికి. అంటే మామూలు వర్షన్స్ వచ్చేసరికి ఏంటంటే మీకు చాలా హై కాస్ట్ అవుతుంది, అంటే ఎక్కువ సైజు కూడా ఎక్కువ ఉంటుంది. దీస్ ఆర్ పోర్టబుల్ వర్షన్స్. పోర్టబుల్ వర్షన్స్ అంటే సాఫ్ట్వేర్ మనకి తక్కువ సైజులో వస్తుంది, డైరెక్ట్గా ఈజీ టు ఇన్స్టాల్. ఓకే, సో ఒక బ్యానర్ని అప్లై చేశాను, దీనిపైన ఒక సర్కిల్ని తీసుకున్నాను, కంట్రోల్ అండ్ ఫర్ ఎ సర్కిల్. ఓకే, సర్కిల్ ఇచ్చాను. ఈ మొత్తం సెలెక్ట్ చేసుకొని షిఫ్ట్ F2 దగ్గరికి వెళ్ళి, ఓకే దీన్ని ఇప్పుడు సెలెక్ట్ చేశాను, ఈ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేశాను. ఇప్పుడు నాకు ఈ ఆబ్జెక్ట్ వచ్చేసరికి ఏంటంటే ఇది దీని వెనక్కి వెళ్ళాలి, అంటే దీనికి ఒక కలర్ ఏదో ఒకటి అప్లై చేస్తాం కదా, సో దీనికి ఒక కలర్ ఏదైనా అదర్ కలర్ని అప్లై చేస్తున్నాను. సో నేను రఫ్గా కలర్స్ మన ఇష్టం, ఏదైనా జస్ట్ ప్రాక్టీస్ కోసమే కాబట్టి నేను కలర్స్ ఏదైనా అప్లై చేసుకుంటున్నాను, నో ప్రాబ్లం. సో తర్వాత ఏం చేస్తున్నాము, దీని లోపల నాకు ఎగ్జాక్ట్గా ఇంకొకటి కావాలి స్ట్రోక్. సో కంట్రోల్-C కంట్రోల్-V కాపీ పేస్ట్ చేసినప్పుడు ఏంటంటే దీంట్లో సేమ్ ప్లేస్లో వస్తుంది. పేజ్ మేకర్లో ఏంటి పక్కకి జరిగేది, కానీ ఇక్కడ వచ్చేసి మాత్రం ఏంటంటే సేమ్ ప్లేస్లో వస్తుంది. సో ఇప్పుడు నేను ఇది డ్రాగ్ చేశాను అనుకో, నాకు ఈక్వల్గా స్కేల్ అవుతుంది, కాకపోతే ఏంటంటే నాకు మధ్యలోకి అలైన్ చేసుకుంటాం కొంచెం కష్టంగా అవుతుంది అందుకనేసి. సో దీంట్లో ఏం చేస్తానంటే డ్రాగ్ చేసేటప్పుడు షిఫ్ట్ కీ పట్టుకుంటా, డ్రాగ్ చేసేటప్పుడు అంటే డూప్లికేట్ కాపీ తీసుకున్నాను కదా, కంట్రోల్-C కంట్రోల్-V కొట్టాను. ఇప్పుడు చూడండి, కంట్రోల్-C కంట్రోల్-V కాపీ పేస్ట్ చేశాను. సో ఇప్పుడు ఇది నాకు ఈక్వల్గా తగ్గాలి అన్ని సైడ్స్, అందుకని ఏం చేస్తానంటే కీబోర్డ్లో షిఫ్ట్ కీ పట్టుకొని ఈ కార్నర్ పట్టుకొని లాగుతాను, అప్పుడు నాకు ఈక్వల్గా తగ్గుద్ది, అంటే ఏది ఎక్కువ ఏది తక్కువ కాకుండా. ఇప్పుడు నాకు టెక్స్ట్ ఇక్కడ నుంచి రావాలి, సో నేను ఏదో ఒక స్కూల్ని టైప్ చేసుకుంటాను, లైక్ ఇక్కడ ఇచ్చాను స్కూల్ నేమ్ ఏదో ఒకటి, కింద ఇంగ్లీష్ మీడియం పబ్లిక్ స్కూల్. ఓకే ఓకే, ఇది నాకు టెక్స్ట్ అంటే కంపెనీ సారీ ఏదైతే స్కూల్ ఉందో ఆ స్కూల్ పేరు, ఎందుకంటే ఎక్కువ శాతంగా మనకి స్కూల్కి ఆ పేర్లు ఎక్కువ ఉంటాయి, అంటే ఈ టైప్ ఆఫ్ లోగోస్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తారు అందుకని. సో ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నాను, సెలక్షన్ తీసుకున్నాను, ఆల్ మూవ్ ఇట్ అరౌండ్, కరెక్ట్గా పైకి దానికి అడ్జస్ట్మెంట్ కరెక్ట్గా చేయండి, దానికి దీనికి ఈక్వల్గా వచ్చేంత వరకు. సో నాకు ప్రిఫర్డ్ సైజ్ ఒక 36 ఇచ్చుకుంటున్నాను, సారీ 36 సరిపో, అంటే మరి హెవీ అయిపోతుంది 26. ఓకే
అండ్ ఫాంట్ ఇది కూడా ముందే జాగ్రత్తగా చూసుకోవాలి. ఫాంట్ పెట్టిన తర్వాతే మిగతాది పెట్టాలి. ఫాంట్ పెట్టకుండా మనం మూవ్ చేశారనుకోండి, అంటే ప్లేస్మెంట్ చేసిన తర్వాత ఫాంట్ పెట్టారనుకోండి, అదొకటి అయిపోతుంది, ఇది ఒక సైజ్ అయిపోతుంది. అందుకని ప్రాబ్లం అవుతుంది, కొంచెం జాగ్రత్త. సో ఇప్పుడు ఇది సెలెక్ట్ చేసుకున్నాను, దీనికి ఒక కలర్ అప్లై చేశాను. ఇది లోపలిది సెలెక్ట్ చేసుకున్నాను, ఇన్నర్, వీటికి వైట్ అప్లై చేశాను లోపల. ఓకే, సో టెక్స్ట్ ఈ సర్కిల్ కరెక్ట్గా అతుక్కున్నట్టు వెళ్ళిపోతుంది చూడండి కంప్లీట్గా. అంటే చూసినప్పుడు ఈ స్ట్రోక్ ఇది కరెక్ట్గా రెండు ఒకటే దగ్గరికి వెళ్ళిపోతున్నాయి. అంటే కొంచెం నాకు డిస్టెన్స్ వచ్చినట్టు కావాలి. డిస్టెన్స్ రాలేదనుకోండి నాకు ప్రాబ్లం అవుతుంది. అందుకని ఏంటంటే దీని పక్కనే ఇంకొక ఆప్షన్ ఉంటుంది, ఇది డిస్టెన్స్ కోసం. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అంటే సర్కిల్ దగ్గర నుంచి ఎంత దూరం కావాలి అనేది. ఇది వచ్చేసి ఏంటంటే ఎక్కడ ఉండాలి అనేది. ఇది వచ్చేసి ఏంటంటే ఈ ఆబ్జెక్ట్ అంటే ఇన్నర్ సర్కిల్కి ఈ టెక్స్ట్కి మధ్యలో ఎంత దూరం ఉండాలి. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఇంకొక జస్ట్ ఇన్నర్లో ఏదైనా షేప్ తీసుకోవాలి. సో కాకపోతే ఏంటి, ఇక్కడ ఉన్న మన షేప్స్ ఏదైనా బాక్స్ షేప్ కానీ సర్కిల్ షేప్స్ కానీ వీటి మీదే ప్రిఫర్ చేసుకుంటున్నాం మనం. సో అందుకని వాటితో మాత్రమే వెళ్ళాలి. మనకున్న షేప్స్తో మాత్రమే యూజ్ చేస్తున్నాం, కొత్త షేప్స్ని క్రియేట్ చేయటంలా. అది నెక్స్ట్లో చూద్దాం మనం. ఈ ఆబ్జెక్ట్ ఇప్పుడు మనకి ఈ ఆబ్జెక్ట్స్ ఎట్లా ఉన్నాయి, F3 కొడుతున్నాను, జూమ్ బ్యాక్, షిఫ్ట్ F4 కొడుతున్నాను, కరెక్ట్గా స్క్రీన్ సెట్ అవుతుంది. మొత్తం ఇది సెలెక్ట్ చేసుకొని షిఫ్ట్ F2 కొడుతున్నాం, దగ్గరికి జూమ్ అవుతుంది. ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ వచ్చేసి ఏంటంటే ఈ టెక్స్ట్కి అన్నిటికంటే ఈ దానికి ముందుకు రావాలి. సో దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఆబ్జెక్ట్, ఆర్డర్, బ్రింగ్ ఫ్రంట్, సెండ్ బ్యాక్, టు ఫ్రంట్ టు పేజా, ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఏంటి అనేది, ఇన్ ఫ్రంట్ ఆఫ్ లేయర్, షిఫ్ట్ పేజ్ అప్, ఓకే, షిఫ్ట్ పేజ్ డౌన్, లేదా కంట్రోల్ పేజ్ అప్, కంట్రోల్ పేజ్ డౌన్ ఇక్కడ. ఓకే, ఇది సెలెక్ట్ చేసుకున్నాను. కీబోర్డ్లో కంట్రోల్ పేజ్ అప్, పేజ్ డౌన్స్, పేజ్ అప్, పేజ్ డౌన్, కంట్రోల్ పేజ్ అప్, పేజ్ డౌన్ని ప్రిఫర్ చేయొచ్చు. ఎంత కావాలనేది మనం దాని మీద ప్రిఫర్ చేసుకొని, కాల్ అవుట్ షేప్స్ ఉన్నాయి కదా దాని మీదకి మళ్ళీ వెళ్ళాల్సి వస్తుంది, అప్పుడైతేనే మనం వీటిని మూవ్ చేయగలుగుతాం. ఎంతవరకు కావాలనేది కరెక్ట్గా ప్లేస్మెంట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. మనకి ఎంత కావాలనుకుంటే అంతవరకు మనం దాన్ని ప్రిఫర్ చేసుకొని యూజ్ చేయొచ్చు. ట్రాన్స్ఫార్మ్, ఇక్కడ ఏమన్నా ఏదో ఒకటి వైట్ కలర్ ప్రిఫర్ చేసుకున్నాను నేను. ఇందులో షిఫ్ట్ పట్టుకుంటే 4 సైడ్స్ ఈక్వల్గా మనకి కదులుతుంది. ఇది జస్ట్ ఒక రఫ్గా ఒక బ్యానర్ని క్రియేట్ చేస్తున్నాం అంతే. ఓకే, ఈ రకంగా మనం ఒక చిన్న సైజ్ బ్యానర్స్ లాంటివి ఇవి మనం ప్రిఫర్ చేసుకోవచ్చు. ఓకే, ఇది ఎక్కువగా వాడతారు అంటే టెక్స్ట్ షేప్లో మీదకే వెళ్ళాలి, అలాంటివి ప్రిఫర్ చేసుకోవడానికి మనకి ఇది ఈజీగా ఉంటుంది. ఓకే, ఈ రకంగా ఒక చిన్న చిన్న లోగో కానీ అలాంటివి ఏమైనా మనం డిజైన్ చేసుకోవచ్చు. సో దీంట్లో మనకి ప్రీవియస్గా తగిలిన ఆప్షన్ ఏంటి అంటే పేజ్ మేకర్లో దీంట్లోనూ సెండ్ బ్యాక్ ఆర్ బ్రింగ్ ఫార్వర్డ్.
ఓకే. సో ఇప్పుడు మనం ఒక షేప్ని క్రియేట్ చేసుకున్నాం. ఇది పక్కకు పెట్టేస్తున్నాను. ఇందులో మీకు ఈ పేజ్ లోపల ఉన్నది మాత్రమే మీరు ప్రింట్లోకి ఇస్తారు. ఈ బయట ఉన్నది మీకు ప్రింట్లోకి వెళ్ళదు. ఉంది ఈ పేపర్ లోపల ఉన్నది మాత్రమే మీరు ప్రింట్లోకి ఇచ్చేది, అది గుర్తుపెట్టుకోండి. ఓకే. షిఫ్ట్ F4 కరెక్ట్గా పేజ్. నెక్స్ట్ దీని కింద ఉన్న ఆప్షన్ అంటే ఇప్పుడు మనం బేసిక్ షేప్స్ అండ్ దెన్ టెక్స్ట్ చూసాము. ఓకే, చాలా ఇంపార్టెంట్ అయినవి ఇవి. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఈ సెలక్షన్ టూల్ దాంట్లో ఫ్రీ హ్యాండ్ పిక్, ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ అని ఉన్నాయి. ఓకే, సో ఇవేంటి అంటే కనుక ఇందులో ఫ్రీ హ్యాండ్ పిక్ అని చూసారనుకోండి, ఏమీ లేదు. అంటే ఇప్పుడు మనకి యాక్చువల్గా ఇట్లా డ్రాగ్ చేసుకునే కెపాసిటీ అన్నమాట. సెలక్షన్ అంటే మామూలుగా ఈ దాంతో పిక్ టూల్తో ఏం చేస్తాము, జస్ట్ కరెక్ట్గా ఇలా క్లిక్ చేయగానే మనకి పికింగ్ అవుతుంది కదా ఇట్లాగా. ఇప్పుడు అంటే ఈ ఒక్క పార్ట్ వరకు మాత్రమే అంటే మామూలుగా సెలెక్ట్ చేసుకున్నాం. చిన్న పార్ట్స్ ఉన్నాయి అనుకోండి, ఆ చిన్న పార్ట్స్ని మనం చేంజెస్ చేయడానికి ఉండదు, అంటే సెలెక్ట్ చేయడానికి ఇబ్బందిగా ఉంటుంది. అలాంటప్పుడు మనకి ఈ ఫ్రీ హ్యాండ్ పిక్ అని ఉంది కదా, దీన్ని యూజ్ చేస్తాం అనమాట. ఫ్రీ హ్యాండ్ పిక్ ఇట్లా షేప్ లాగా మార్చుకోవచ్చు. ఇవి ఇప్పుడు కాదు, అంటే కొంచెం వీటికి షేప్స్ని మనం చేసినప్పుడు ఈ టూల్ బాగా ఉపయోగపడుతుంది. అప్పుడు మళ్ళీ మనం దాన్ని రిపీట్ చేద్దాం. ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ అన్నారనుకోండి, ఒక ఆబ్జెక్ట్ని డ్రా చేద్దాము. ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ తీసుకుంటే కనుక దీన్ని క్లిక్ చేసుకొని మీరు ఇలా స్కేల్ చేసుకొని కంట్రోల్ చేయొచ్చు. కానీ మాన్యువల్గా అంటే ఈ టైప్ ఆఫ్ కంట్రోలింగ్ మనం ఎక్కువగా యూజ్ చేయలేము, ఎందుకంటే మన చేతికి కంట్రోలింగ్ రాదు, అది ప్రాబ్లం అవుతుంది. అందుకని మనం ఇది కంట్రోల్ చేయడం చాలా కష్టం. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే దీని లోపల నెక్స్ట్ ఉన్న టూల్స్ మనం వేటికి కావాలనుకుంటే వాటికి యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో షేప్ టూల్ మనకి కొంచెం వెళ్ళిన తర్వాత అతి ఇంపార్టెంట్ అయిన పవర్ఫుల్ అయిన టూల్ షేప్. ఇందులో మనకి ఇంపార్టెంట్ అయిందంటే షేపే చాలా ఇంపార్టెంట్, అందుకని ఇప్పుడే దీని జోలు మనం వెళ్ళట్లా. ఓకే, సో ఫస్ట్ ప్రిఫర్డ్ ఈ అదర్ పాయింట్స్ని మనం చూస్తున్నాం. స్మూత్, స్మీర్, ట్వెల్, అట్రాక్ట్ అండ్ రిపెల్, స్మచ్, రఫ్నెస్. ఓకే, ఫస్ట్ స్మూత్నెస్ చూద్దాం. సో ఇప్పుడు నాకు ఒక బాక్స్ తీసుకున్నాను, అంటే యాక్చువల్గా ఇర్రెగ్యులర్ షేప్ కావాలి మనకి. ఇర్రెగ్యులర్ షేప్స్ దాకా ఇంకా మనం వెళ్ళలేదు కాబట్టి కొంచెం దీన్ని చూసుకుంటాం అనమాట. ఇప్పుడు దీని లోపల నాకు స్మూత్ టూల్ అని ఉంది. స్మూత్ టూల్ చూడండి, ఈ ఎడ్జ్ మీద ఇలా లాగుతుంటే స్మూత్నెస్ అవుతుంది, చూసారా? షార్ప్ ఉన్నది కాస్త దీని మీద రబ్ చేస్తున్నప్పుడు స్మూత్నెస్ అవుతుంది. ఇవి చిన్న చిన్న టూల్స్, మనకి ఎప్పుడైనా అవసరమైనప్పుడు మాత్రమే యూజ్ చేస్తాం. సో ఇప్పుడు అలానే దీని లోపల స్టార్ కానీ అలాంటివి ఏమైనా యూజ్ చేశారనుకోండి, స్టార్ని యూజ్ చేసాను. దీంట్లో స్మూతింగ్ యూజ్ చేసుకొని దాని మీద రబ్ చేస్తుంటే చాలు స్మూత్నెస్ అవుతుంది, చూసారా? ఇదిగోండి, దీని మీద క్లిక్ చేసి పట్టుకోండి. నెక్స్ట్ స్మీర్ వచ్చేసరికి ఏంటంటే ఇలా లాక్కోవచ్చు మీ ఇష్టం, దీని షేప్ని ఎలా అంటే అలా చేంజెస్ చేయొచ్చు. ఇది ఏ షేప్ కావాలంటే సార్ నాకు మరి బ్రష్ సైజ్ పెద్దది అవటం వల్ల ఇలా కంట్రోల్ చేయలేకపోతున్నాం అనుకుంటే కనుక ఇది బ్రష్ సైజు, ఇది దాని కెపాసిటీ. ఇక్కడ ఎడ్జెస్ స్మూత్ కావాలా షార్ప్ కావాలని ఇవ్వగలుగుతుంది. సో బ్రష్ సైజుని మనం తగ్గించుకోవచ్చు. ఈ మధ్యలో పెట్టారనుకోండి హ్యాండిల్ వస్తుంది, ట్రాక్ చేసుకోండి. ఇప్పుడు నాకు చిన్న సైజ్ వచ్చింది, చూసారా? ఇది ఇలా మనం ఏంటంటే ఒక పెయింట్ లాగా మనం కిందకి లాక్కునే కెపాసిటీ ఉంటుంది. ఇట్లా చూడండి, ఒక ట్రీ షేప్స్ లాగా ఇట్లాంటివి ఏమైనా మనం ఏదైనా షేప్లో. దీన్ని ఇంకొక రకంగా స్మడ్జింగ్ అని కూడా పిలుస్తారు. స్మడ్జింగ్ అంటే మనకి కామన్గా ఎక్కువగా తెలిసింది ఎలా చెప్పాలంటే కనుక, ఇప్పుడు డ్రాయింగ్స్లో వచ్చేసరికి ఏంటంటే ఫింగర్ డ్రాయింగ్ ఆర్ట్ అని అంటారు. ఫింగర్ ఆర్ట్ అంటారు, అంటే హ్యాండ్ ఆర్ట్ అని కూడా అంటారు, కొంతమంది ఫింగర్ ఆర్ట్స్ అని కూడా అంటారు. అంటే ఏం లేదు, సో ఒక వైట్ కలర్ బోర్డు మీద పెయింట్లు వేసి వాళ్ళ చేతి వేళ్లతోటి డయాగ్రామ్స్ గీస్తుంటారు. సో అదేంటంటే కలర్ వేసి దాన్ని ఇలా లాగుతూ ఉంటారు. ఇప్పుడు ఇది రావట్లే, ఎందుకు రావట్లా? ఎందుకంటే మనకి సెలక్షన్ ఇదే అయింది. మీరు ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేయండి, ఇప్పుడు లాగండి, ఇలా మీరు షేప్స్ లాగా మనం డిజైన్ చేసుకోవచ్చు.
ఇలా షేప్ ఫిల్ చేసుకోవచ్చు. మీకు ఎంత కావాలనుకుంటే అంత పెద్ద సైజుని పెట్టుకోవచ్చు. ఇది దాని కెపాసిటీ. ఎంత కావాలనుకుంటే తగ్గించుకోవచ్చు. అంటే లైట్గా మూవ్ అవ్వాలి నాకు అనుకుంటే లైట్గా మూవ్ చేసుకోవచ్చు. అంటే క్లిక్ చేసి లాగుతూ ఉంటే చాలు, మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్స్లోకి మనకి చేంజెస్ చేసే కెపాసిటీ ఉంటుంది. దాన్నే స్మీర్. నెక్స్ట్ ట్విల్ అంటే కనుక ఇందులో కూడా సైజ్ పెంచుకుంటున్నాను, బ్రష్ సైజు. ట్విల్ అంటే రౌండెడ్, ఇలా ఆపోజిట్ డైరెక్షన్. అంటే ఇప్పుడు ఇది తిరిగింది కదా, ఆపోజిట్ లో కావాలనుకుంటే ఇక్కడ రొటేషన్ యాంగిల్ ఇటు తిప్పుకోవచ్చు. జస్ట్ దాని మీద క్లిక్ చేసి పట్టుకుంటే చాలు. క్లిక్ చేసి పట్టుకుంటే ఆటోమేటిక్గా అదే రౌండ్ తిప్పుకోండి. ఎడ్జ్ల మీదే లోపల పెట్టి తిప్పుతానంటే ఏమీ కనబడదు మీకు, లోపల ఏమీ తిరగదు కదా మనకి, ఎడ్జ్ మీద మాత్రమే తిప్పుకుంటుంది. ఓకే, ఆపోజిట్ లో కావాలనుకుంటే ఆపోజిట్స్ ఇలా ట్విల్స్. నెక్స్ట్ అట్రాక్ట్ అండ్ రిపెల్. సో అట్రాక్ట్ అండ్ రిపుల్స్ వచ్చేసరికి ఏంటంటే ఇది ఇలా పట్టుకొని మూవ్ చేసుకోవచ్చు లోపలికి. కానీ ఇక్కడ ఎడ్జ్ దాన్ని లోపలికి వెళ్ళిన తర్వాత అంటే ఇక్కడ దీని మీద కొంచెం ప్లేస్ చేయండి, క్లిక్ చేసి పట్టుకోండి చాలు, ఆటోమేటిక్గా దాని దగ్గరికి లాగేసుకుంటుంది అదే. చూసారా? అంటే కొంచెం వరకు దీన్ని లోపలికి పంపించాలి లైట్గా కార్నర్లో, ఆటోమేటిక్గా అది రావుతుంది మ్యాగ్నెట్ లాగా. తర్వాత మీరు దాన్ని బ్రష్ మూవ్ చేశారనుకోండి అటు పక్కకు మూవ్ అవుతూ ఉంటుంది ఇలా. ఓకే, సో అంటే లోపలికి నెట్టాలా బయటికి రావాలా, అట్రాక్ట్ దాని మీదకి అవుతుంది, రైట్. రిపెల్ లోపలికి వెళ్తుంది, పక్క జరిగిపోతుంది, జరిపేస్తుంది అది. లోపలికి వెళ్తే కనుక బయటికి తీసుకురాగలుగుతుంది, బయటకు ఉంటే కనుక లోపలికి పంపించగలుగుతుంది, ఇట్లా షేప్. నెక్స్ట్ వచ్చేసి స్మజ్జింగ్. దీనికి కూడా బ్రష్ మరి చిన్న సైజ్ ఉంది, సో ఇంక్రీజ్ ద బ్రష్ సైజ్ ఇంక్రీజ్. ఇక్కడ మనకి ఈ డాట్ ఉంది చూసారా, ఆ బ్రష్ లోపల డాట్ ఉంది చూసారా, అది బయట ఉందనుకోండి ఇప్పుడు ఇది మనకి ఎరేజ్గా మారుద్ది. అదే కనుక లోపలకు ఉందనుకోండి ఇలా మనం పెంచవచ్చు. బయటికి లాగే కెపాసిటీ ఉంటుంది. అదే కనుక ఈ డాట్ బయట ఉందనుకోండి అది సబ్ట్రాక్ట్ కింద చేసుకుంటూ వెళ్ళిపోతుంది స్మజ్జింగ్. ఓకే, రఫ్నెస్ వచ్చేసి దీనికి కూడా సైజ్ తక్కువ ఉంది, సైజ్ ఈ ఎడ్జెస్ మొత్తం అంతా జిగ్జాగ్స్. సో ఇందులో ఎంత జిగ్జాగ్ కావాలంటే ఇక్కడ వాల్యూ పెంచుకోవచ్చు. అంటే హెవీ అయిపోయినట్టుంది, సంథింగ్ క్రాష్ అవుతుంది. మరి హెవీ అయిపోయింది అందుకనేసి హ్యాంగ్ అయిపోయింది. సో జస్ట్ లైట్గా యూజ్ చేయండి. అండ్ ఇక్కడ జిగ్జాగ్ షేప్స్ చాలా ప్రెషర్ హెవీ అయింది, ప్రెషర్ తగ్గించండి జస్ట్ షేప్స్ జిగ్జాగ్ షేప్స్ కింద మార్చవచ్చు. యాంగిల్ ఎంత యాంగిల్ ఎట్ సైడ్ రొటేషన్ అవ్వాలనేది యాంగిల్ అండ్ దెన్ ప్రెషర్. అదే ఈ బాక్స్ వీటి మీద అయితే ఇంకా బాగా క్లియర్గా వస్తుంది ప్రాబ్లం లేకుండా. ఒకసారి బాక్స్ మీద చేద్దాం. మనం ఒక బాక్స్ తీసుకున్నాం, బాక్స్ ఫిల్ ఇట్ విత్ కలర్ స్మజ్జింగ్. బ్రష్ సైజ్ ఇంత పెద్దది అవసరం లేదు, బ్రష్ సైజ్ తగ్గించుకుందాం కొంచెం. అండ్ ఇక్కడికి
ఎగ్జాక్ట్ షేప్స్. సో దీంట్లో పాయింటర్స్ ఎంతవరకు కావాలనుకుంటే అంత పాయింటర్ని డిఫైన్ చేసుకోవచ్చు. డిస్టర్బెన్సెస్ ఇవి, దాని కెపాసిటీస్ ఎంత కావాలనుకుంటే అంత. మైనస్లోకి వెళ్ళిందంటే లోపలికి కూడా వెళ్తూ ఉంటుంది. ఇన్సైడ్కి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. కంట్రోల్ Z అండ్ ఇది మైనస్లోకి వెళ్ళిందంటే లోపలికి. బై డిఫాల్ట్గా ఇది జీరోలో పెట్టుకుంటే ఏంటంటే ఇక్కడ నుంచి వాల్యూ ప్లస్లోకి వెళ్తుంది, అందుకనేసి. ఓకే, ఈ పార్ట్స్ రఫ్ టూల్స్. ఓకే, సో ఈ రోజుకి ఈ సెషన్ని కంప్లీట్ చేశాము. నేను మీకు సారు వీళ్ళు అంటే ఫీడ్బ్యాక్ ఫాము, అటెండెన్స్ మొత్తం ఇప్పుడు తీసుకుంటారు. ఓకే, అండ్ దెన్ ప్రాక్టీస్కి కూడా సాఫ్ట్వేర్ సార్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. మీకు ప్రాబ్లం లేదు, నేను వాళ్ళకి పంపిస్తాను పోర్టబుల్ వర్షన్స్. మీకు ఇన్స్టలేషన్ ఎలా చేసుకోవాలనేది కూడా మీకు ఒక వీడియో ఫైల్ ఉంటుంది. ఆ వీడియో ఫైల్ దానికి మీరు తీసుకున్న తర్వాత అంటే మీకు ఒక ఫోల్డర్ లాగా క్రియేట్ అవుతుంది. అంటే ఇట్లా వస్తుంది. ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత మీకు ఒక ఫోల్డర్ అంటే జిప్ ఫైల్ని పంపిస్తారు. ఇట్లా ఫోల్డర్ని దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటారు. దీన్ని ఓపెన్ చేసినప్పుడు మీకు కొరల్డ్రా పోర్టబుల్ అని వస్తుంది. ఓకే, దీన్ని డబుల్ క్లిక్ చేసినప్పుడు మీకు ఇన్స్టలేషన్ ప్రాసెస్ అంతా వస్తుంది. అంటే మీకు ఒక వీడియో ఫైల్ని కూడా నేను పంపిస్తాను. సో అది ఎలా చేయాలి అనేది ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ని ఫాలో అవుతూ మీరు చెయ్యొచ్చు. ఓకే, నేను సార్ వాళ్ళకి పంపిస్తాను ఇది. అండ్ దెన్ ఫోటోషాప్ పోర్టబుల్ అండ్ పేజ్ మేకర్. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఇవాళ పేజ్ మేకర్ కొరల్డ్రా 2 పంపించేస్తారు మీకు మీ మెయిల్స్ ద్వారా, వాటి ద్వారా అనేది మీకు సార్ పంపిస్తారు ప్రాబ్లం లేకుండా. ఓకే, సో రేపు మిగతా పార్ట్స్ని మనం కంటిన్యూ చేద్దాం. ఓకే, కొరల్డ్రాలో మిగతా అదర్ పార్ట్స్ని అంటే మిగతా కలర్ షేప్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ టూల్స్ అవి. కానీ ఇవాళ జరిగిన టూల్స్ మాత్రం వచ్చేసరికి ఏంటంటే బేసిక్ అండ్ ఇంపార్టెంట్ టూల్స్. రెక్టాంగులర్ టూల్, ఎలిప్టికల్ టూల్, కామన్ షేప్డ్ ఆబ్జెక్ట్స్, టెక్స్ట్ టూల్ అండ్ మూవ్ టూల్, పిక్ టూల్, అండ్ ఇందులో స్మూత్, స్మీర్, ట్విల్ ఇవి టూల్స్. ఓకే, ఓకే దెన్ ఈ రోజుకి ఈ సెషన్ ఆపేస్తున్నాను. సో సార్ మీకు అటెండెన్స్ అవి ఫామ్స్ అవి తీసుకుంటారు. ఓకే, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ నన్ను అడగచ్చు, మెసేజ్ చేయండి, నేను రిప్లై చేస్తాను.